థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ వెయిట్ సార్, నేను ట్రాఫిక్ లో ఉన్నాను, పక్కన జరుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ లీడర్స్. సో మెటాఫోర్స్ లో భాగమైనటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో మనకు 777 కార్యక్రమంలో భాగంగా ట్రయో టీమ్ ట్రయో టీమ్ నుండి మనకు అద్భుతమైన ఒక కంటెంట్ క్రియేట్ చేసి గత 4 days నుంచి మనం సబ్జెక్ట్ వైజ్ గా మనం మెటాఫోర్స్ లో ఉన్నటువంటి సెషన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 5వ రోజు. సో 5వ రోజులో భాగంగా మనకు ఈరోజు విషయం వచ్చేసి మెటాఫోర్స్ లోని యూనిట్ వర్స్ ప్రోగ్రామ్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ అండ్ లీడర్స్ అందరూ కూడా మీ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో సో పార్టిసిపేట్ చేసుకోండి. సెషన్ మనకు అద్భుతంగా వివరించడానికి, అందులో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రయోజనాలు మనకు క్లియర్గా, క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా చెప్పడానికి మనకు నర్రా రాకేష్ రెడ్డి సార్ వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూనివర్స్ గురించి ఇంకా తెలియని వాళ్ళు చాలా ఉన్నారు. సో తెలుసుకునే వాళ్ళు అందరూ కూడా కాన్సన్ట్రేషన్ పెట్టండి, సబ్జెక్ట్ను స్వీకరించండి. సబ్జెక్ట్ వైజ్గా ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా తయారవుతామో మెటాఫోర్స్లో సక్సెస్ దిశగా మనం ప్రయాణం చేస్తాం. సో యూనివర్స్ లాంచ్ అయ్యి మనకు 1 year కాబోస్తుంది. సో ఆ 1 yearలో చాలా అద్భుతాలు, సో ఎవరైతే నేర్చుకున్నారో మెటాఫోర్స్లో వాళ్ళందరూ అద్భుతాలు చూశారు. సో యూనివర్స్లో మనకు ఫోర్స్ కాయిన్స్ సంపాదించుకునే విధానం ఉంది. ఆ ఫోర్స్ కాయిన్స్ ఎలా సంపాదించుకోవాలి, యూనివర్స్ యొక్క ప్రయోజనం ఏమిటి, సో అందులో అన్ని విషయాలు ఈరోజు మన ముందుకు రాకేష్ సార్ వస్తున్నారు. కాబట్టి అందరూ యాక్టివ్గా ఉండండి, ఎనర్జీగా ఉండండి. సార్ అద్భుతంగా సెషన్ ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ది డయాస్ సార్. సంతోష్ సార్. సార్ చెప్పండి. సార్ వాయిస్ వినిపించిందా సార్? వినిపించింది. ఉన్నారా రాకేష్ సార్? 1 second. ఒక నిమిషం సార్, లైన్లో ఉండండి, ఒక నిమిషం సార్. జస్ట్ 1 minute ఫ్రెండ్స్. అన్ని చోట్ల వర్షాల ఎఫెక్ట్, సడన్ గా ఉరుములు మెరుపులతోటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. నిన్నట్లాగానే ఇప్పుడు కూడా 1 minute లో సార్ అందుబాటులోకి వస్తారు. జస్ట్ 1 minute.
ఓకే, సంతోష్ సార్. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది రాకేష్ సార్ దగ్గర. కాల్ చేశాను ఓకే, ఒక 2 minutes లో ఇందాక వచ్చాడు, వచ్చి కట్ అయింది మళ్ళీ. ఓకే, అదే ల్యాప్టాప్ రీస్టార్ట్ అయిందంట సడన్ గా. ఆహాహా. ఓకే, వెయిట్ చేద్దాము. సో రాకేష్ సార్ వచ్చే వరకు మనం ఒకటి రెండు విషయాలు డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి సార్? $50 కి ఎన్ని కైన్స్ వస్తున్నాయి? 4 కైన్స్ ఎవరైనా చెప్పగలరా? కోస్టున్న లీడర్స్. ప్రజెంట్ 18 వస్తున్నాయి సార్. 18 వస్తున్నాయి కదా. 18 వస్తున్నప్పుడు మరి ఏ ప్యాకేజీని ఫోకస్ చేస్తున్నారు మీరు అందరూ? ఏ ప్యాకేజీని ఫోకస్ చేస్తున్నారు? అటు కస్టమర్ కు బెనిఫిట్ ఉండాలి, ఇటు మన లీడర్ కు బెనిఫిట్ ఉండాలి. ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళకి. దీని మీద ఎవరైనా ఈ మధ్య కాలంలో ఆలోచించారా? ఎవరైనా వర్క్ చేస్తున్నారా? పోస్ట్ ఉన్న లీడర్స్ ఎవరైనా చెప్పొచ్చు. చేస్తున్నాం సార్ మేము. రవి సార్ చెప్పండి. 5+3 7+3 సార్. 5+3 7+3. Yes, sir. ఓకే, సో నేను రాకేష్ సార్ వచ్చాడు. ఓకే, రాకేష్ సార్ వెల్కమ్. రాకేష్ సార్ ఏమైనా ప్రాబ్లం ఉందా మీ కాడ? సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? క్లియరా? ఇప్పుడు క్లియర్ సార్. యా అదే గాలి దుమారం వస్తుంది సార్, వర్షంలాగా వస్తుంది. ఓకే, సడన్ గా నెట్ ఆఫ్ అయ్యి ఆన్ అయింది, అందుకే లేట్ అయింది. ఓకే, స్టార్ట్ చేసేయమంటారా సార్? స్టార్ట్ చేయండి సార్. యా ఓకే, ఒక్క నిమిషం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రాకేష్ రెడ్డి. సారీ ఫర్ ద డీలే, 5 minutes ఆలస్యం అయింది. నో ప్రాబ్లం. 5 minutes సెక్షన్ లేట్ అయినా సరే అందరూ లాస్ట్ వరకు కూడా ఉండండి. ఈరోజు యూనిటీవర్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియోస్ ఆఫ్ చేసుకోండి. చాలామందికి ఇంకా మ్యూట్ అన్మ్యూట్ ఆప్షన్ కూడా తెలియట్లేదు. చాలామంది మైక్స్ ఆఫ్ ఉన్నాయి, చెక్ చేసుకోండి ఒకసారి. యా సార్, స్క్రీన్ షేర్ అవుతుందా? చాలామంది సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ అవుతుంది. యా థ్యాంక్ యూ సార్. సంతోష్ సార్, నేను మీకు హోస్ట్ ఇస్తాను చూడండి. నాకు హోస్ట్ ఇవ్వండి. ఓకే. యా సో ఫ్రెండ్స్, చాలామంది సక్సెస్ అనేది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లేకపోతే మదర్స్ ఫాదర్స్ బాగా సంపాదిస్తే బాగా డెవలప్ అవ్వచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. కాకపోతే సక్సెస్ అనేది ఎవరి మీద డిపెండ్ అయ్యింది, ఎక్కడ డిపెండ్ అయ్యింది అనేది చెక్ చేసుకుంటే ఫ్రెండ్స్, అది మన మీదనే డిపెండ్ అయి ఉంది. మీకు అనిపిస్తున్న ఫోటో సక్సెస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సెకండ్ లెటర్. ఆ సెకండ్ లెటర్ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ సక్సెస్లో SUCCESS. యు అంటే నీవే, నేనే, మనమే. మన మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది సక్సెస్ అనేది, ఇక ఎవ్వరి మీద డిపెండ్ అయి ఉండదు. సక్సెస్ అనేది అది కొనుక్కునేది కాదు, అది కష్టపడి సంపాదించుకునేది మాత్రమే. సో లేట్ చేయకుండా ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో అంతకంటే ముందు చాలామంది ఒక నిమిషం. సో వరల్డ్లో, ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్ 4 రకాల జనాలు ఉంటారు. ఆ 4 రకాల జనాలు ఎవరో ఇప్పుడు ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కేటగిరీలో 100% ఉంటారు. జూమ్కి వచ్చిన 150 మెంబర్స్లో 100% ఉంటారు. దయచేసి జూమ్ లాస్ట్ వరకు కూడా వినండి. సార్ కనిపిస్తుంది కదా స్క్రీన్? యా సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కేటగిరీ. సో ఫస్ట్ కేటగిరీ ఎవరు అని అంటే, దెర్ ఆర్ 4 types ఆఫ్ పీపుల్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా 4 రకాల జనాలు ఉంటారంట. వాళ్ళల్లో మనీకి సంబంధించిన వాళ్ళు, టైంకి సంబంధించిన వాళ్ళు. దాంట్లో ఫస్ట్ కేటగిరీ చూడండి ఫ్రెండ్స్, నో మనీ లాట్ ఆఫ్ టైం. వీళ్ళ దగ్గర మనీ ఉండదు, డబ్బు ఉండదు, కానీ టైం చాలా ఉంటుంది. వీళ్ళు ఎవరని చెప్పుకోవచ్చు? సెకండ్ కేటగిరీ చూడండి, లాట్ ఆఫ్ మనీ నో టైం.
వీళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంటుందంట, కానీ టైం ఉండదంట. మరి వీళ్ళు ఎవరని చెప్పుకోవచ్చు? థర్డ్ కేటగిరీ చూడండి ఫ్రెండ్స్, నో మనీ నో టైం. వీళ్ళ దగ్గర మనీ ఉండదంట, టైం కూడా ఉండదంట. మరి వీళ్ళు ఎవరని చెప్పుకోవచ్చు? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కేటగిరీ, లాట్ ఆఫ్ మనీ లాట్ ఆఫ్ టైం. వీళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంటుందంట, టైం కూడా చాలా ఉంటుందంట. మరి వీళ్ళు ఎవరని చెప్పుకోవచ్చు? ఫస్ట్ కేటగిరీ ఎవరు అని అంటే ఫ్రెండ్స్, నో మనీ లాట్ ఆఫ్ టైం. వీళ్ళెవరు? డబ్బు లేని వాళ్ళు, టైం ఉన్నవాళ్ళు. ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, వీళ్ళ దగ్గర టైం చాలా ఉంటుంది, కానీ డబ్బు అనేది ఉండదు. సెకండ్ కేటగిరీ చూడండి ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ మనీ నో టైం. వీళ్ళు బిజినెస్ మ్యాన్స్. వీళ్ళు ఎప్పుడు బిజీగానే ఉంటారు. మీరు ఎనీథింగ్, ఒక ఏమంటారు, షాపింగ్ మాల్ తీసుకోండి, ఒక కిరాణా షాప్ తీసుకోండి, మెడికల్ స్టోర్ తీసుకోండి, ఎనీథింగ్, ఎనీ బిజినెస్, ఫిజికల్గా ఉండే ఏ బిజినెస్ అయినా సరే, ఒక్కరోజు షాప్ క్లోజ్ చేసినా, ఒక్కరోజు ఆఫీస్ క్లోజ్ చేసినా, ఒకరోజు కంపెనీ క్లోజ్ చేసినా, వాళ్ళకు లక్షల్లో కోట్లలో లాస్ ఉంటుంది వాళ్ళ బిజినెస్ని బట్టి. అందుకే వీళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. వీళ్ళ దగ్గర టైం అనేది అసలు ఉండదు. పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా కూడా బిజినెస్ మీదనే ఆలోచన ఉంటుంది తప్ప, ఈరోజు ఎంత లాస్ అయ్యిందో, ఈరోజు ఎంతమంది కస్టమర్లు వచ్చిర్రో, ఈరోజు ఎంత లాస్ అయ్యిందో అని అదే ఉంటుంది, కానీ ఎంజాయ్మెంట్ చేసేంత టైం ఉండదు అనమాట. సో థర్డ్ కేటగిరీ చూడండి ఫ్రెండ్స్, నో మనీ నో టైం. వీళ్ళు ప్రపంచంలో మ్యాక్సిమం పీపుల్స్ వీళ్ళే ఉంటారు. నో మనీ నో టైం అంటే వీళ్ళ దగ్గర మనీ ఉండదు, టైం కూడా ఉండదు. వీళ్ళు ఎవరు అంటే ఫ్రెండ్స్, జాబ్ చేస్తున్న వాళ్ళు మీకు తెలిసిన విషయమే. మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. సండే ఒక రోజు హాలిడే ఉంటుంది, లేకపోతే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు హాలిడే ఉంటుంది. ఎక్స్ట్రా ఏమన్నా ఓటీ ఇస్తా అంటే కూడా ఓటీ చేసేస్తారు ఆటోమేటిక్గా, కదా ఫ్రెండ్స్. కానీ వీళ్ళ దగ్గర ఎప్పటికీ మనీ ఉండదు, ఎప్పుడూ టైం ఉండదు. మార్నింగ్ టు ఈవినింగ్ బిజీ, మార్నింగ్ టు ఈవినింగ్ బిజీ, మార్నింగ్ టు ఈవినింగ్ బిజీ. పెళ్ళికి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, హెల్త్ బాగాలేకున్నా, ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఒక 4 రోజులు బాస్ని లీవ్ అడిగితే లీవ్ ఇస్తాడేమో, కానీ ఎక్కువ రోజులు అడిగామనుకోండి, ఇంటికి వెళ్ళిపో బాబు అంటాడు, ఎక్కువ లీవ్స్ పెట్టినా కూడా. కానీ టైం ఉంటుంది వీళ్ళ దగ్గర, మనీ కూడా ఉంటుంది. మనీ ఎందుకు ఉండదు? 30వ తారీఖు, 1వ తారీఖు శాలరీ వస్తుంది, 5 నుంచి 10 రోజుల్లో శాలరీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మిగతా 20 రోజులు నెక్స్ట్ మంత్ వచ్చే శాలరీ కోసం పనిచేయాల్సిందే. కాబట్టి అందుకే వీళ్ళ దగ్గర టైం ఉండదు, మనీ కూడా ఉండదు అన్నమాట. సో లాస్ట్ కేటగిరీ ఎవరు అని అంటే, లాట్ ఆఫ్ మనీ లాట్ ఆఫ్ టైం. వీళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంటుంది, టైం కూడా చాలా ఉంటుంది. మనీ ఉంటుంది, టైం ఉంటుంది. సో మరి వీళ్ళు ఎవరు ఫ్రెండ్స్? వీళ్ళు బిజినెస్ చేసే వాళ్ళే, కానీ ఏ బిజినెస్ అని అంటే నెట్వర్క్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర మాత్రమే లాట్ ఆఫ్ మనీ లాట్ ఆఫ్ టైం. వాళ్ళకు మనీ ఉంటుంది, టైం ఉంటుంది అనమాట. సో ఈ 4 కేటగిరీస్లో జూమ్లో వచ్చిన 160 మందిలో ప్రతి ఒక్కరు ఏదో కేటగిరీలో మాత్రం డెఫినెట్గా ఉంటారు. మీరెవరో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సో తర్వాత చూడండి, వాట్ హ్యాపెన్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 ఇయర్స్. 65 సంవత్సరాలు వచ్చేలోపు జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, జరిగే పరిణామాలు ఏంటి ప్రపంచవ్యాప్తంగా అంటే, 36% మంది చచ్చిపోతారంట. 36% పీపుల్స్ చనిపోతారు. వాళ్ళు యంగ్స్టర్స్ కావచ్చు, మ్యారీడ్ కావచ్చు, 65 లోపు కావచ్చు, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చు, ఏదో ఒక విధంగా చనిపోతారు. 36% పీపుల్స్, ఓకేనా ఫ్రెండ్స్. టోటల్గా 100% పీపుల్స్లో 54% పీపుల్స్ డిపెండెంట్. 54% మంది డిపెండ్ అవుతున్నారంట వేరే వాళ్ళ మీద. అంటే పేరెంట్స్ పిల్లల మీద కావచ్చు, లేదంటే పిల్లలు పేరెంట్స్ మీద కావచ్చు, ఇంకా సంథింగ్ ఎక్సెట్రా మీకు తెలిసిన విషయాలే. 54% పీపుల్స్ డిపెండ్ అవుతున్నారంట. డిపెండ్ అంటే జాబ్ మీద డిపెండ్ కావచ్చు, లేకపోతే వర్క్ మీద కావచ్చు, లేకపోతే ఒక పర్సన్ మీద కావచ్చు, ఎనీథింగ్, దేని మీదైనా కావచ్చు. 5% స్టిల్ ఇన్ జాబ్ అండ్ వర్కింగ్. 65 సంవత్సరాలు వచ్చినా కూడా స్టిల్ ఇంకా జాబ్ చేస్తున్న వాళ్ళు, ఇంకా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్. సో నెక్స్ట్ 4% పీపుల్స్ మాత్రమే ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉన్నారంట. 4% మంది మాత్రమే ఫైనాన్షియల్గా, డబ్బు పరంగా ఫ్రీగా ఉన్నారంట ఫ్రెండ్స్. కానీ వాళ్ళ దగ్గర కూడా లేనిది ఏంటి అని అంటే టైం. డబ్బు ఉందంట, కానీ టైం లేదంట. సో దాని ఫైనల్గా ఓన్లీ 1% పీపుల్స్ దగ్గర మాత్రమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, ప్లస్ టైం ఫ్రీడమ్ ఉంది. డబ్బుకు డబ్బు ఉంది, టైంకు టైం ఉంది. మరి మీరు ఇందులో ఏ కేటగిరీలో ఉన్నారో మీరు చూజ్ చేసుకోండి. నాకైతే లాస్ట్ కేటగిరీ కావాలి. ఆ లాస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళు మనుషులే. ఆ లాస్ట్ కేటగిరీలో ఉండాలని కోరుకుంటున్న నేను కూడా మనిషిని. నాకు కూడా ఆ 1%లో ఉండాలనేది నా కోరిక. దానికోసమే కష్టపడుతున్నా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాము. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జూమ్ మీటింగ్ ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. ఎవరిని హర్ట్ చేయడానికి, లేకపోతే ఎవరినో ఉద్దేశించి కాదండి ఈ జూమ్ మీటింగ్ అనేది. ఇన్ఫర్మేషన్తో పాటు, ఎడ్యుకేషన్తో పాటు హానెస్టీగా ఉండే టీం మన సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, సౌత్ ఇండియన్ సక్సెస్ సపోర్ట్ సిస్టంలో ఉన్న ట్రయౌట్ టీం యొక్క స్పెషాలిటీ.
ఆ ట్రయో టీంలో, బయట నెట్వర్క్లో జరుగుతున్న ప్రతి ఒక్కదాని గురించి ఆలోచించి నేను బాధపడి, చింతించి కొన్ని మాటలు రాశాను. ఆ మాటల్ని ఇప్పుడు చదివి వినిపిస్తాను. మీరు ఇప్పటికైనా దీంట్లో ఏ కేటగిరీలోనైనా ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క ప్రవర్తనను మార్చుకుంటే లైఫ్‌లో 100% సక్సెస్‌ఫుల్ అవుతామనేది నా యొక్క విన్నపం. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఎవరికి స్వాగతం ఈ జూమ్ మీటింగ్ అంటే మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నెట్వర్క్‌లో అలసి, సొలసి, విసిగిపోయి, వేసారిపోయిన నా తోటి నెట్వర్కర్స్ అందరికీ గూడా స్వాగతం, సుస్వాగతం అండి. ఎంత కష్టమొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా అన్నిటిని తట్టుకొని నెట్వర్కే లైఫ్ అని ఎవరైతే అనుకోని మంచి భవిష్యత్తు కోసం ఎదురు జూస్తున్న ప్రతి ఒక్క నా ప్రియ సహోదరులకు, సహోదరీలకు అందరికీ గూడా ఫ్రెండ్స్ స్వాగతం, సుస్వాగతం ఈరోజు జూమ్ మీటింగ్‌కి. తర్వాత నెట్వర్క్‌లో సమయము, కాలము, డబ్బు, పేరు, మర్యాదలన్నీ పోగొట్టుకొని అయినప్పటికీ తిరిగి వాటిని సంపాదించుకోవడం కోసం పరిగెడుతూ అది మెటాఫోర్స్ ప్రాజెక్టులోనే సాధ్యమని గ్రహించి మీ బంగారు భవిష్యత్తు కోసం మీరు మెటాఫోర్స్‌ను ఎన్నుకున్న నా మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇలాంటి మంచి ప్రాజెక్టులో కూడా, ఇలాంటి బెస్ట్ ప్రాజెక్టులో కూడా చీడ పురుగుల్లాగా టీమ్‌ని తప్పుదోవ పట్టించే లీడర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అప్లైన్‌ని వాడుకొని, జ్ఞానం సంపాదించుకొని, తెలివి సంపాదించుకొని, అన్నీ నేర్చుకొని, తిరిగి అప్లైన్‌నే మోసం చేస్తున్న లీడర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అండ్ ఫైనల్‌గా అప్లైన్‌కి డబ్బులు పోతే అప్లైన్, డౌన్‌లైన్స్ ఎక్కడ ఎదుగుతారో అని తనకన్నా ఎక్కువగా తనకు అవకాశం ఇచ్చిన తండ్రి లాంటి అప్లైన్‌కి డబ్బులు రాకుండా 1, 2, 3, 4 కాదు. ఇంకా 10-15 ఐడీలు కూడా వేసుకున్న మహానుభావులకు స్వాగతం, సుస్వాగతం అండి. కొత్త టీమ్‌ని తయారు చేసుకోవడం చేతకాక, కొత్త టీమ్‌ని తయారు చేసుకోలేక, వేరే వాళ్ళ టీమ్స్ వాళ్ళందరికీ ఫోన్‌లు చేసి, వాళ్ళకు ఆఫర్‌లిచ్చి, వేరే వాళ్ళ యొక్క కష్టాన్ని లాక్కొని, ఏ రోజుకు ఆ రోజే కడుపు నింపుకుంటున్న మంచి లీడర్స్‌కి స్వాగతం, సుస్వాగతం. సహాయం చేసిన చేతులకే సంకెళ్ళు వేసి, సహాయానికే నిస్సహాయతను, నిరాశను మిగులుస్తున్న ప్రియమైన నా ప్రియ సహోదరులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ మాటలు ఫ్రెండ్స్ మనసులో నుంచి వచ్చినవి. ఏదో మామూలుగా థింక్ చేస్తే రాలేదు. సో, దీంట్లో ఎవరు ఏ కేటగిరీలో ఉన్నారో మీరే ఆలోచించుకోండి. మీ టీమ్‌లో మీ అప్లయన్స్ ఉండొచ్చు, మీరే ఉండొచ్చు, మీ డౌన్‌లైన్సే ఉండొచ్చు. సో, ఫ్రెండ్స్ పేషెన్సీ. చాలా మందికి లైఫ్‌లో లేనిది ఏంటి అనంటే ఇదే ఫ్రెండ్స్ పేషెన్సీ. ఓపిక లేదన్నమాట. తొందరగా డెవలప్ కావాలి, తొందరగా సక్సెస్ కావాలనే ఆలోచన తప్ప కష్టపడి పని చేయాలి, త్వరగా వర్క్ చేయాలి, త్వరగా పనిని కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచన చాలా మందికి లేదు నెట్వర్క్‌లో. నేను వేరే దాని గురించి మాట్లాడట్లేదు. నెట్వర్క్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇది ఉంటే ఫ్రెండ్స్ లైఫ్‌లో మనకి ఇవన్నీ వస్తాయి. మెటాఫోర్స్ మనకి ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎంతమందికి తీసుకోవడానికి రెడీగా ఉన్నారో మీకే వదిలేస్తున్నాను. మీకు టైమ్ ఫ్రీడమ్ గావాలా? మనీ ఫ్రీడమ్ గావాలా? ఫారెన్ ట్రిప్స్ గావాలా? మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ గావాలా? ఒక హీరోలాగా మనం కనిపించాలా? మనకు టైమ్ ఫ్రీడమ్ గావాలా? రెస్పెక్ట్ గావాలి, పేరు గావాలి, అన్నీ గావాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? అది కేవలం నెట్వర్క్‌లో మాత్రమే సాధ్యము. అటువంటి సాధించడానికి ఉన్న ఏకైక మంచి ప్రాజెక్టు మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్‌ని ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నారో వాళ్ళందరికీ కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ గూడా ఇవన్నీ డెఫినెట్‌గా వస్తాయి. రాబోతున్నాయి. సో, ఈరోజు మన ప్రాజెక్టు యూనిటీవర్స్ అనే ప్రాజెక్టు ఫ్రెండ్స్. ఇది 2023 ఏప్రిల్ 24వ తారీఖు స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్‌గా ఇంకొక 4 రోజులైతే సంవత్సరం. సంవత్సరం అవుతుంది ఫ్రెండ్స్ యూనిటీవర్స్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి, ఈ యూనిటీవర్స్ అనే ప్రాజెక్ట్‌తో పాటు అదే రోజు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఏంటి అనంటే మెటాఫోర్స్ కాయిన్ మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్? సో, దీని క్రియేటర్ మిస్టర్ లాడో గారు. రష్యాలో ఉంటారండి. అద్భుతమైన వ్యక్తి. సో, కోట్లల్లో ఒకరంటారు గదా! అలాంటి పర్సన్ అన్నమాట. ఎందుకంటే ప్రపంచానికి బిల్ గేట్స్ ఒక్కడే, అంబానీ ఒక్కడే, వారన్ బఫెట్ ఒక్కడే, స్టీవ్ జాబ్స్ ఒక్కడే. ఇట్లాంటి అరుదైన పేర్లు గల వారల్లో లాడో గారు కూడా ఒకరన్నమాట. అరుదైన వ్యక్తి, రష్యన్ పర్సన్. ఇది రష్యన్ కంపెనీ కాదండి, ఇది ప్రాజెక్ట్ ఇది. కంపెనీ కానే కాదు, ఇది కంప్లీట్‌లీ ప్రాజెక్ట్, డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్. ఓకేనా? కంప్లీట్‌గా బ్లాక్ చైన్‌తో రన్ అవుతున్న ప్రాజెక్ట్ అన్నమాట ఇది. సో, లాడో గారి గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఇథీరియం కాయిన్‌ని $30-40 నుంచి $3000-4000 వరకు తీసుకెళ్లడానికి కష్టపడ్డ పర్సన్.
అడ్వైజర్, ఇథీరియం కాయిన్కి అడ్వైజర్ అన్నమాట మిస్టర్ లాడో గారు. సో అటువంటి లాడో గారు తను ఒక ఓన్ కాయిన్ క్రియేట్ చేసి ఒక ఓన్ ప్రాజెక్ట్ని తయారు చేసిన ప్రాజెక్ట్ పేరే మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు. మనం అందరం చేస్తున్న ప్రాజెక్టు ఆ మెటాఫోర్స్ అనే ప్రాజెక్టే ఫ్రెండ్స్. సో దీంట్లో మల్టీ మైనింగ్ అనమాట. 24th April 2023లో 1 year బ్యాక్ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది. మల్టీ మైనింగ్ కాయిన్ 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 అంటున్నారు, కాయిన్ తెగ ఫోటోలు పెడుతున్నారు, కేకులు కట్ చేస్తున్నారు. అసలు ఈ కాయిన్ నిజంగా మార్కెట్లోకి లాంచ్ అవుతుందా అని చెప్పేసి చాలా మంది డౌట్లు పడుతున్నారు. అలాగా డౌట్లు పడే వ్యక్తులకు నేను చెప్పే సలహా ఏంటి అని అంటే, మీరు కాయిన్స్ కొనుక్కోకండి, బిజినెస్ చేసుకోండి హ్యాపీగా. మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత ఒక కాయిన్ 200, 400, 500 ఉంటుంది. అప్పుడు డబ్బులు పెట్టి హ్యాపీగా కొనుక్కొని దాచిపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను వారి గురించి ఏమి తప్పుగా కూడా మాట్లాడట్లేదు. సో ఎవరైతే మరి మెటాఫోర్స్ కాయిన్స్ కలిగి ఉన్నారో ఆ కాయిన్ యొక్క స్పెషాలిటీ అనేది అందరికీ తెలవాలి ఫ్రెండ్స్. ఈ కాయిన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇది టోకెన్ కాదు, కాయిన్. టోకెన్ అనేది ఫ్రెండ్స్ మీరు క్రియేట్ చేయొచ్చు, నేను క్రియేట్ చేయొచ్చు. కొంచెం క్రిప్టో గురించి, బ్లాక్ చైన్ గురించి, సాఫ్ట్వేర్ గురించి ఐడియా ఉంటే ఎనీబడీ కెన్ క్రియేట్ టోకెన్ ఈజీలీ. సో ఆ టోకెన్ని కాయిన్ మనమే పెంచొచ్చు, రేటు మనమే తగ్గించవచ్చు. కాకపోతే అది ఎందుకు పనికిరాదు, దాన్ని ఏమీ చేయలేము. జస్ట్ ఆ వెబ్సైట్లో యూజ్ చేసుకోవడానికి తప్ప బయట కొనుక్కోవడానికి కానీ, అమ్ముకోవడానికి కానీ, దాన్ని ఎసెట్ రూపంలో పెట్టుకోవడానికి కానీ, వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, దాన్ని కన్వర్ట్ చేసుకోవడం కానీ ఎందుకు పనికిరాదు. మన వ్యాలెట్లో 1,00,000 టోకెన్స్ ఉన్నా, 10 లక్షల టోకెన్స్ ఉన్నా, 1,00,00,000 టోకెన్స్ ఉన్నా కూడా దాని వర్త్ అక్కడ చూపిస్తుంది వ్యాలెట్లో, కానీ అది ఎందుకు పనికిరాదు. దాన్ని ఏమీ చేయలేము, విత్డ్రాల్ కూడా చేసుకోలేము అనమాట. అది టోకెన్ స్పెషాలిటీ. కాయిన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇక్కడ కాయిన్ని ఎవరు సృష్టించలేరు. అది ముందే బ్లాక్ చైన్లో వైట్ పేపర్లో తన అల్గారిథం మెకానిజంతో దాన్ని డిజైన్ చేసి ముందే పెట్టేస్తారు బ్లాక్ చైన్లో. అది బ్లాక్ చైన్ ద్వారా జనరేట్ అవుతుంది. మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ ద్వారా మాత్రమే బ్లాక్ చైన్లో జనరేట్ అవుతుంది తప్ప దాన్ని ఎవరు పడితే వాళ్ళు క్రియేట్ చేయలేరు. దాన్ని ఎవరు పడితే వాళ్ళు దాని రేటు పెంచలేరు, తగ్గించలేరు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ కాయిన్ అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు, దాచిపెట్టుకోవచ్చు, ఆస్తి రూపకంగా ఏమైనా చేసుకోవచ్చు. కాయిన్ అనేది ఒరిజినల్గా జనరేట్ అవుతుంది బ్లాక్ చైన్లో మల్టీ మైనింగ్ అనే సిస్టమ్ ద్వారా. ఇంతవరకు జనరేట్ అయిన ప్రతి మెటాఫోర్స్ కాయిన్ కూడా మనం కొంటేనే పర్చేజ్ అయింది, కొనకముంటే పర్చేస్ కాదు. మొత్తం టోటల్ సప్లై ఎంతో మీకు తెలుసు. ఎన్ని కాయిన్స్ వచ్చాయి నేను ఈరోజు మార్కెట్లో గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. టోటల్గా 58,51,00,000 కాయిన్లు అయితే ఫ్రెండ్స్. దీంట్లో నుంచి 80% కాయిన్స్ అని ప్రజెంట్ మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 46 కోట్ల కాయిన్స్. సో అందులో ఆల్మోస్ట్ 42 కోట్ల చిల్లర కాయిన్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఆ 42 కోట్ల కాయిన్స్ 2,51,52,000 మంది కొనుక్కుంటే తప్ప జనరేట్ కాలేదు. టోకెన్స్ అనేవి ఆల్రెడీ రెడీగా ఉంటాయి ఫ్రెండ్స్, రెడీగా ఉంటాయి మార్కెట్లో. దాన్ని ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్, 1 కోటి టోకెన్స్ కనుక క్రియేట్ అయినాయి అనుకుందాం. ఆ 1 కోటి టోకెన్స్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇంకొక 1 కోటి టోకెన్స్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు వెంటనే. కానీ కాయిన్ అలా కాదు. ఒకసారి వైట్ పేపర్లో దాన్ని డిజైన్ చేసిన తర్వాత దాన్ని మార్చడం ఎవరి తరం కూడా కాదు. అది కాయిన్కు ఉన్న స్పెషాలిటీ. అటువంటి ఒరిజినల్ మల్టీ మైనింగ్తో జనరేట్ అయిన కాయిన్ మీరు కలిగి ఉన్నారు కాబట్టి అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సో టోటల్ కాయిన్స్ ఎన్ని 80% అంటే 46,81,14,000 కాయిన్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కాయిన్స్ కూడా బిగ్ బ్లాక్స్లో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 46,81,14,000 కాయిన్స్లో ఫస్ట్ 50%ని ఒక ఫస్ట్ బిగ్ బ్లాక్లో డివైడ్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే ఎంత? 46,81,14,000లో 50% ఎంత అంటే 23,40,57,000. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఈ ఒక్క బిగ్ బ్లాక్లో, దీన్ని బిగ్ బ్లాక్ అంటారు, ఈ ఒక్క బిగ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనర్ బ్లాక్స్. 1 బిగ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనర్ బ్లాక్స్. ఓకేనా ఫ్రెండ్స్. రూపాయికి 100 పైసలు ఎట్లానో అలాగనే ఒక బిగ్ బ్లాక్కి 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి. ఆ 10 మైనర్ బ్లాక్స్ ఒక్కొక్క మైనర్ బ్లాక్లో మళ్ళీ కొన్ని కాయిన్స్ ఉంటాయి. అంటే ఈ 23,40,57,000 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి 10 మైనర్ బ్లాక్స్కి డివైడ్ అయిపోతాయి. అట్లా ప్రతి మైనర్ బ్లాక్లో కొన్ని కాయిన్స్ ఉంటాయి. ఒక్కొక్క మైనర్ బ్లాక్ కంప్లీట్ అవుతున్న కొద్దీ కాయిన్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ డే జాయిన్ అయిన వాళ్ళకి $50కు 200 మెటాఫోర్స్ కాయిన్స్ వచ్చినాయి. అది ఫస్ట్ మైనర్ బ్లాక్లో ఉన్నందుకు. అది కంప్లీట్ అయిపోయింది వితిన్ 1 to 2 అవర్స్లో. తర్వాత సెకండ్ మైనర్ బ్లాక్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఆల్మోస్ట్ 187 వచ్చినాయి. అది ఒక 1 డేలో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 174 వచ్చినాయి, తర్వాత 164, తర్వాత 154, తర్వాత 144, 134, 124, అట్లా
తగ్గుతూ వస్తున్నాయి. ఎప్పుడైతే 10 మైనర్ బ్లాక్స్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఫస్ట్ బిగ్ బ్లాక్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. తర్వాత వెంటనే సెకండ్ బిగ్ బ్లాక్ ఓపెన్ అయిపోతది. ఈ సెకండ్ బిగ్ బ్లాక్‌లో ఎన్ని కాయిన్స్ ఉంటాయి సార్ అనంటే ఫస్ట్ బిగ్ బ్లాక్‌లో ఉన్న కాయిన్స్‌లో 50% అన్నమాట సగం. అంటే 23,40,57,000 కాయిన్స్‌లో 50% దగ్గర దగ్గర 11 కోట్ల చిల్లర సెకండ్ బిగ్ బ్లాక్‌లో ఉంటాయి. మళ్ళీ దీంట్లో 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క మైనర్ బ్లాక్ కంప్లీట్ అవుతున్న కొద్దీ కాయిన్ ప్రైస్ అనేది మెల్లిమెల్లిగా జంప్ అవుతూ ఉంటది. 10 మైనర్ బ్లాక్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో వెంటనే మళ్ళీ థర్డ్ బిగ్ బ్లాక్ ఓపెన్ అయిపోతది. థర్డ్ బిగ్ బ్లాక్‌లో ఎన్ని ఉంటాయి సార్ కాయిన్స్ అనంటే సెకండ్ బిగ్ బ్లాక్‌లో ఉన్న కాయిన్స్‌కి 50% అన్నమాట. సెకండ్ బిగ్ బ్లాక్‌లో ఎన్ని ఉండే ఇంతకు ముందుకు 11 కోట్ల చిల్లర అని చెప్పినా కదా! థర్డ్ బిగ్ బ్లాక్ వచ్చేసరికి 5.5 క్రోర్స్ అవుతది. దాంట్లో సగం కాబట్టి. మళ్ళీ దాంట్లో 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ బిగ్ బ్లాక్ ఓపెన్ అయిపోతది. మూడో బిగ్ బ్లాక్‌లో ఉన్న దాంట్లో 5.5 కోట్ల కాయిన్స్‌లో నుంచి 50% ఫోర్త్ బిగ్ బ్లాక్ వస్తాయి. అంటే 2.5 క్రోర్స్. 2.25 క్రోర్స్. అందులో 10 మైనర్ బ్లాక్స్ మళ్ళీ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ బిగ్ బ్లాక్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సిక్స్త్ బిగ్ బ్లాక్ ఓపెన్ అవుతుంది. ఇలా టోటల్‌గా ఫ్రెండ్స్ 46,81,14,000 కాయిన్స్‌ని మీ దగ్గర ఇప్పుడు పెన్ను, పేపర్ కూడా రాసి పెట్టుకోండి కావాలంటే. కాలిక్యులేటర్ కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఒక్కొక్క దాన్ని 50% బిగ్ బ్లాక్స్‌గా డివైడ్ చేసుకుంటూ వెళ్తే టోటల్‌గా 22 బిగ్ బ్లాక్స్ అవుతాయి. 22 బిగ్ బ్లాక్స్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ 22 బిగ్ బ్లాక్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో మన కాయిన్ ప్రైస్ అనేది $5,00,000 అవుతుంది. కానీ ఆ 22 బిగ్ బ్లాక్స్ అవ్వడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇప్పట్లో కాదన్నమాట. ప్రెజెంట్ ఫస్ట్ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ బిగ్ బ్లాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ ఇప్పుడు మనము ఫోర్త్ బిగ్ బ్లాక్‌లో ఉన్నాము. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇప్పుడు ఎన్నొస్తున్నాయి సార్ కాయిన్స్ ప్రెజెంట్‌గా అంటే $50కి కేవలం 18 కాయిన్స్ ఫ్రెండ్స్. ఎవరైతే యూనిటీవర్స్ ప్లాన్ విన్నారో 1 ఇయర్ బ్యాక్ ఇన్ని మినిమమ్ 6 మంత్స్ బ్యాక్ ఎవరైతే విన్నారో వాళ్ళిప్పుడు తలకాయ బాదుకుంటున్నారన్నమాట. అరే! అప్పుడు చెప్పినప్పుడు నాకు 150 కాయిన్‌లొచ్చేవి, 100 కాయిన్‌లొచ్చేవి, 50 కాయిన్‌లొచ్చేవి 2 మంత్స్ బ్యాక్. ఇప్పుడు కనీసం 20 కాయిన్స్ కూడా రావట్లేదు. $50లకు కేవలం ఇప్పుడు 18 కాయిన్‌లొస్తున్నాయి ఫ్రెండ్స్. 18 కాయిన్స్. ఒక్క కాయిన్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఇన్ ఫ్యూచర్‌లో. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఫ్రెండ్స్. అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పటికైనా మినిమమ్ ఫోర్స్ కాయిన్స్ ఎంత కొనిపెట్టుకుంటారో అంత కొనిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కాయిన్ ప్రైస్ అద్భుతంగా పెరగబోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, మరి ఎగ్జాంపుల్ రేట్స్ అన్నమాట ఇవి. రేట్ అంటే మన కాయిన్ ప్రైస్ అనేది ఎలా పెరుగుతుంది అనడానికి ఒక చార్ట్. సో, ఫస్ట్ బిగ్ బ్లాక్‌లో మీకు ఏం చెప్పినా ఫ్రెండ్స్ 23 కోట్ల కాయిన్‌లు ఉంటాయని చెప్పినా కదా! అప్పుడు మన కాయిన్ ప్రైస్ స్టార్టింగ్‌లో స్టార్ట్ అయినప్పుడు $0.25 ఉండే. తర్వాత ఏమైపోయింది? ఆహ్, ఫస్ట్ బిగ్ బ్లాక్‌లో 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క బ్లాక్ కంప్లీట్ అవుతున్న కొద్దీ 0.25 తర్వాత 0.28, 30, 32 అట్లా పెరుగుతూ ఫస్ట్ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయ్యేసరికి మన కాయిన్ ప్రైస్ అనేది $0.5 అయిపోయింది. మళ్ళీ సెకండ్ బిగ్ బ్లాక్‌లో కూడా 10 మైనర్ బ్లాక్స్ కాబట్టి ఒక్కొక్క మైనర్ బ్లాక్ కంప్లీట్ అవుతున్న కొద్దీ మన కాయిన్ ప్రైస్ అనేది 0.6, 0.7, 75, 80, 85 అట్లా పెరుగుతూ సెకండ్ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయ్యేసరికి మన కాయిన్ ప్రైస్ అనేది $1 అయిపోయింది. అంటే థర్డ్ బిగ్ బ్లాక్ ఓపెన్ అయ్యేసరికి, సెకండ్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఓపెన్ అయ్యేసరికి. సో, ఇలానే ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఇప్పుడు ఫోర్త్‌లో ఉన్నాం కాబట్టి మన కాయిన్ ప్రైస్ అనేది $2 కూడా దాటిపోయింది. ఇప్పుడు 2కు, 4కు మధ్యలో కొన్ని కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ కాయిన్స్ కంప్లీట్ అయిపోతే మన ఫోర్త్ బిగ్ బ్లాక్ కూడా కంప్లీట్ అయిపోయి ఫిఫ్త్ బిగ్ బ్లాక్ ఓపెన్ అయిపోతుంది. ఫిఫ్త్ బిగ్ బ్లాక్ ఓపెన్ అయ్యేసరికి మన కాయిన్ ప్రైస్ అనేది $4 ఉంటుంది. సో, ఇలా ఫ్రెండ్స్ మనకు ఒక్కొక్క బిగ్ బ్లాక్ కంప్లీట్ అవుతున్న కొద్దీ మన కాయిన్ ప్రైస్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క బిగ్ బ్లాక్‌లో 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా మన కాయిన్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ప్రెజెంట్ మన కాయిన్ ప్రైస్ వచ్చేసి $2.77 $0.25 ఎక్కడ? $2.77 ఎక్కడ? 1100% మన కాయిన్ ప్రైస్ పెరిగింది ఫ్రెండ్స్. నిన్న గ్రూప్‌లో కూడా పెట్టడం జరిగింది కదా నైట్. 1100% మన కాయిన్ ప్రైస్ అనేది పెరిగింది. అంత శాతం పెరగడం బంగారంలో సాధ్యం కాదు, రియల్ ఎస్టేట్‌లో సాధ్యం కాదు, ల్యాండ్‌లో సాధ్యం కాదు, ఎక్కడ సాధ్యం కాదు. ఓన్లీ క్రిప్టోలో మాత్రమే సాధ్యం. అందుగురించే క్రిప్టో గురించి కంప్లీట్‌గా నాలెడ్జ్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, మరి సార్ నాకు మెటాఫోర్స్ కాయిన్స్ కావాలి. మరి కావాలంటే ఎట్లా? డైరెక్ట్‌గా పర్చేస్ చేసుకోవచ్చా అంటే చేసుకోలేం. సార్ నాకు ఫోర్స్ కాయినే వద్దు. అది మార్కెట్‌లోకి ఇప్పుడు ఇప్పట్లో వచ్చేటట్టు లేదది. నాకు నమ్మకం లేదు ఫోర్స్ కాయిన్స్ మీద. నేను బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నా. నేనేం చేసుకోవాలి? నాకున్న అవకాశం ఏంటి అనంటే ఫ్రెండ్స్ ఇదే అవకాశం. నెట్‌వర్కర్‌కి ఇదొక మంచి అవకాశం. దీంట్లో మనకు టోటల్‌గా ఫ్రెండ్స్ 9 టైర్స్ ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే మన భాషలో 9 లెవెల్స్ అనుకోండి. సో, ఫస్ట్ టైర్ వచ్చేసి $50. కాయిన్ సెట్ అనేది $50. సార్ నాకు కాయిన్స్ వద్దు అనుకున్నా, మీరు కాయిన్స్ కావాలి అనుకున్నా
ఫస్ట్ మీరు కాయిన్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఓన్లీ ఫస్ట్ టైర్ పర్చేజ్ చేసుకుంటే చాలు. దాని వాల్యూ వచ్చేసి $50. నాకు కాయిన్స్ కూడా కావాలి సార్ అనుకున్న వాళ్ళు ఒకటేసారి ఫుల్ టైర్ పర్చేస్ చేయాలి. అందులో $50 ఏమో టైర్కి వెళ్తుంది, $50 ఏమో కాయిన్ సెట్. సో ఈ రోజున రేటు ప్రకారం $50లకు మీకు 18 కాయిన్స్ వస్తాయి. అంటే మీరు $100 పెడితే మీకు టైర్తో పాటు 18 మెటాఫోర్స్ కాయిన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? లేదు సార్ నేను ఇప్పుడు టైర్ కొనుక్కుంటా, ఒక 1 వీక్ ఆగి నేను మళ్ళీ కాయిన్స్ కొనుక్కుంటా అంటే ఆ అవకాశం లేదు, తీసేశారు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఆ ఆప్షన్ అనేది పోయింది. ఇంత ముందుకు ఒక టైర్ పర్చేజ్ చేసుకొని చాలామంది మేధావులు ఏం చేశారంటే కాయిన్స్ 5,000 కాయిన్స్, 10,000 కాయిన్స్, 2,000 కాయిన్స్, 20,000 కాయిన్స్ కూడా కొని పెట్టుకున్నారన్నమాట. దానివల్ల కష్టపడి పనిచేస్తున్న లీడర్స్‌కి ఇన్కమ్ రావట్లేదు. అంతే కదా ఫ్రెండ్స్? అందు గురించి ఏసారా? మరి కాయిన్ మార్కెట్‌లోకి త్వరలో రాబోతుంది కాబట్టి మరి ఆప్షన్ తీసేసారా తెలీదు కానీ, ఇప్పుడు మాత్రం ఫుల్ టైర్ పర్చేజ్ చేస్తేనే కాయిన్స్ వస్తాయి. వేరే ఆప్షన్ అనేది లేదు. తర్వాత సెకండ్ టైర్ కూడా ఫ్రెండ్స్ ఓన్లీ అది టైర్ మాత్రమే $100 విత్ కాయిన్ సెట్‌తో కావాలనుకుంటే ప్లస్ $100 $200 అవుతది. అలాగే థర్డ్ టైర్ వచ్చేసి $200 కాయిన్ సెట్ కావాలనుకుంటే 200. ఫోర్త్ వచ్చేసి 400, ఫిఫ్త్ వచ్చేసి 800, సిక్స్త్ 1600, సెవెంత్ 3200, 6400, 12,800 అనమాట. ఈ విధంగా 9 టైర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 9 టైర్స్ మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. డబ్బులున్న వాళ్ళు కొనుక్కొని కూడా ప్రిఫర్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి 9 టైర్స్ ఎలా ఉంటాయంటే మనకు ఇలా ఉంటుంది. దీంట్లో మనకు ఒక్కొక్క టైర్‌లో ఎన్నెన్ని ఐడీస్ ఉంటాయి, మనకు పేమెంట్ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ మిడిల్‌లో ఉన్న ఐడీ మన ఐడీ కదా ఫ్రెండ్స్. మొత్తం ఆర్బిట్‌లన్నీ ఇట్లా మనకు 5 ఆర్బిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్‌లో 2 ఐడీస్ ఉంటాయి. తర్వాత 4 ఈ విధంగా మొత్తం 62 ఐడీస్ ఉంటాయన్నమాట. సో ఈ 62 ఐడీస్‌లో ఇందులో ఫస్ట్ ఐడీ మనది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది యూ అంటే ఇది మన ఐడీ అనమాట. సో ఫస్ట్ ఆర్బిట్‌లో మనకు 2 ఐడీస్ ఉంటాయి. తర్వాత సెకండ్ ఆర్బిట్‌లో ఎన్ని ఐడీస్ ఉంటాయి సార్ అని అంటే 4 ఐడీస్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? 4 ఐడీస్ ఉంటాయి. తర్వాత థర్డ్ ఆర్బిట్ అనమాట. థర్డ్ ఆర్బిట్‌లో మనకు టోటల్‌గా 8 ఐడీస్ ఉంటాయి. తర్వాత ఫోర్త్ ఆర్బిట్ ఫ్రెండ్స్. ఫోర్త్ ఆర్బిట్‌లో మనకు 16 ఐడీస్ ఉంటాయి. ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్బిట్ ఫిఫ్త్ ఆర్బిట్ అనమాట. ఈ ఫిఫ్త్ ఆర్బిట్‌లో ఫ్రెండ్స్ మనకు 32 ఐడీస్ ఉంటాయి. ఓకేనా? 32 ఐడీస్ ఉంటాయి. టోటల్‌గా మనకు ఒక్క టైర్‌లో ఉండే ఐడీస్ ఎన్ని సార్ అని అంటే 62 ఐడీస్. ఒక టైర్ మొత్తంలో మనకు ఉండే ఐడీస్ ఎన్ని సార్ అంటే 62 ఐడీస్ అనమాట. మరి నాకు ఇందులో పేమెంట్ ఎలాగొస్తుంది సార్ అని మనం గనక ఆలోచించినట్లయితే ఇది ఫస్ట్ మన ఐడీ అనుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మన ఐడీ అనుకోండి. ఫస్ట్ ఆర్బిట్‌లో మనము ఒక ఫ్రెండ్‌ని రిఫర్ చేసుకున్నాం. మొత్తం కంప్లీట్‌గా మనకు 5 ఆర్బిట్స్ ఉంటాయి కదా! ఫస్ట్ ఆర్బిట్ నుంచే ఫిఫ్త్ ఆర్బిట్ వరకు మనకు ఒక్కొక్క ఐడీ అనేది ఫిల్ అవుతూ ఉంటుందన్నట్టు. సో మీరు ఫస్ట్ పర్సన్‌ని రిఫర్ చేసుకున్న వెంటనే అతని మీద మీకు 25% ఇన్కమ్ వస్తుంది. అతను మీకు ఈ ప్లేస్‌లో పడతాడు. ఫస్ట్ ఆర్బిట్‌లో పైన ఒక ఐడీ, కింద ఒక ఐడీ ఉంటుంది కదా! పైన ఒక ఐడీ పడుతుంది ఫస్ట్ ప్లేస్‌లో. పడ్డప్పుడు మీకు 25% పేమెంట్ వస్తుంది. అంటే ఎంతలో? ఫస్ట్ టైర్ ఎంత ఫ్రెండ్స్? $50 కదా! ఆ $50లో నుంచి మనకు 25% వస్తుంది. నెక్స్ట్ మీరు సెకండ్ పర్సన్‌ని రిఫర్ చేసుకున్నారనుకుందాం. రిఫర్ చేసుకుంటే అతని మీద కూడా మీకు సేమ్ 25% వస్తుంది. ఫస్ట్ ఆర్బిట్ కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ ఆర్బిట్ అనేది ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్ సెకండ్ ఆర్బిట్ రెడీగా ఉంటది. మీ త్రూ వచ్చినా, ఎవరి త్రూ వచ్చినా కూడా ఐడీస్ క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉంటదన్నమాట. సో మరి సెకండ్ ఆర్బిట్ నుంచి మనకు ఎట్లా వస్తది సార్ పేమెంట్ అని అంటే, సెకండ్ ఆర్బిట్‌లో అంటే మీ త్రూ థర్డ్ పర్సన్ గాని, లేకపోతే మీ త్రూ వచ్చిన ఫస్ట్ పర్సన్ త్రూ అతను ఐడీ వేసుకున్నా కూడా మీకు వచ్చే పేమెంట్ ఎంత అంటే 22% వస్తది. ఓకేనా ఫ్రెండ్స్? 22% వస్తది. అది మీకు ఇటు సైడ్ పడతదనమాట. పైన సైడ్ పడతది. నెక్స్ట్ మళ్ళీ మీ త్రూ వచ్చిందనుకో ఇంకొక ఐడీ. అదొస్తే ఒక ఐడీ కింద పడతది. ఒక ఐడీ పైకి, ఒక ఐడీ కిందికి, ఒక ఐడీ పైకి, ఒక ఐడీ కిందికి అన్నమాట. ఈ విధంగా డివైడ్ అవుతూ ఈక్వల్‌గా ఆర్బిట్ అనేది ఫుల్ అవుతూ ఉంటది. అతని మీద కూడా మనకు ఫోర్త్ పర్సన్ మీద కూడా మనకు 22% వస్తుంది. ఎందుకు? అతను సెకండ్ ఆర్బిట్‌లో ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఫిఫ్త్ పర్సన్ వచ్చిండనుకుందాం. అతను రైట్ సైడ్‌లో పడతాడు. సెకండ్ ఆర్బిట్‌లో రైట్ సైడ్‌లో పడతాడు. 22% పేమెంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉన్న పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? మన త్రూ వచ్చిన ఫస్ట్ లెవెల్ పర్సన్ కదా! అతను ఏమీ పని చేయలేడు. కానీ అతని కింద ఐడీ పడింది కాబట్టి, ఈ సెకండ్ లెవెల్స్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో అతని కింద పడ్డట్టే కదా లెఫ్ట్, రైట్. అతను ఏం పని చేయకున్నా అతనికి 15% పేమెంట్ వస్తది. 15%.
నెక్స్ట్ చూడండి 6th పర్సన్ వచ్చాడు కదా, మనకు 22% వస్తుంది. ఈ ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉన్న పర్సన్కి లెఫ్ట్ రైట్ అయిపోయింది కాబట్టి అతనికి 15% వస్తుంది. ప్రతి ఐడి మీద ఇక్కడ మనకు 15% కామన్గా ఇన్కమ్ వస్తుంది. అది మన త్రూ వచ్చినా మన అప్లైన్ త్రూ వచ్చినా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఆర్బిట్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఉంటారు, కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఆర్బిట్లో 4 ఉంటారు, అది ఫుల్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఆర్బిట్ రెడీగా ఉంటుంది ఐడీస్ని క్యాప్చర్ చేయడానికి. థర్డ్ ఐడిలో ఫ్రెండ్స్, థర్డ్ ఆర్బిట్లో ఒక్క ఐడి పడింది అనుకోండి, అతని మీద మనకు 19% పేమెంట్ వస్తుంది. ఆ టైర్ యొక్క వాల్యూలో నుంచి. టైర్ $50 అనుకోండి, దాంట్లో నుంచి 19% వస్తుంది. టైర్ $100 అనుకోండి, దాంట్లో నుంచి 19% వస్తుంది, అంటే $19 వస్తుంది. ఈ విధంగా థర్డ్ ఆర్బిట్లో ఎవరి త్రూ పడ్డా, మన ఓన్గా పడ్డా, మన ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ వాళ్ళ త్రూ వచ్చి పడ్డా కూడా మనకు పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇందులో మనకు 8 ఐడీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 8 ఐడీస్ మీద కూడా మనకు 19% పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. మరి నేను ఒక్కరిని కూడా రిఫర్ చేయలేను సార్, రిఫర్ చేయకున్నా కూడా నాకు పేమెంట్ వచ్చింది యూనిటీవర్స్లో అన్న వాళ్ళు జూమ్ మీటింగ్లో చాలా మంది ఉన్నారు. ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నాకు చూడాలనిపిస్తుంది. ఒక్కసారి సార్ నేను వర్క్ చేయకున్నా యూనిటీవర్స్లో నాకు స్పిల్ ఓవర్లై నా అప్లైన్ కష్టపడడం ద్వారా నాకు ఇన్కమ్ వచ్చింది అన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారో. వేలు ఫ్రెండ్స్, వేల ఇన్కమ్, లక్షల ఇన్కమ్ కూడా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్, ఇంతేనా? ఇంతే ఉన్నారా సార్? సార్ $1 వచ్చినా కూడా మీకు వచ్చినట్టే, గుర్తుపెట్టుకోండి. మన ప్రమేయం లేకుండా మనకు $1 వచ్చినా కూడా మనకు పేమెంట్ వచ్చినట్టే. ఎస్, చాలా మంది ఉన్నారండి, చాలా మంది, వేలలు, వందలు, వేలు, లక్షలు కూడా సంపాదించిన వాళ్ళు లేకపోలేరు. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యాండ్ డౌన్ చేయండి. జస్ట్ ఎ మినిట్. యా, సో నెక్స్ట్ థర్డ్ ఆర్బిట్ కూడా ఫుల్ అయిపోయింది. తర్వాత ఫోర్త్ ఆర్బిట్లో కూడా ఫ్రెండ్స్ మనకు 16 ఐడీస్ ఉంటాయి. ఈ 16 ఐడీల మీద కూడా మనకు వచ్చే పేమెంట్ ఎంత అంటే సేమ్ 19% వస్తుంది. 19% వస్తుంది. చూడండి, ఫస్ట్ రెడ్ కలర్లో మనం ఉన్నాము. మన చుట్టూ ఉన్న 5 ఆర్బిట్లలో ఎక్కడ ఐడి పడ్డా కూడా ఫస్ట్ ఆర్బిట్లో పడితే 25%, అది మన ఓన్గా వచ్చింది కాబట్టి. సెకండ్ ఆర్బిట్లో కూడా నెక్స్ట్ మన ఓన్గా వచ్చినా కూడా ఫస్ట్ ఆర్బిట్ ఫుల్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఆర్బిట్కి ఆటోమేటిక్గా బ్లాక్ చైన్ తీసేసుకుంటుంది ఐడీస్ అనేది. 4 ఐడీస్ ఉంటాయి, 22% వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్లో కూడా ఎక్కడ ఐడీస్ పడ్డా కూడా, అది మన అప్ లైన్ త్రూ పడ్డా, మన డౌన్ లైన్ త్రూ పడ్డా, మన క్రాస్ లైన్ త్రూ పడ్డా, మన ఓన్గా వచ్చి పడ్డా కూడా ఆ ఆర్బిట్లో ప్లేస్ ఖాళీ ఉంది కాబట్టి, అక్కడ ఐడి పడింది కాబట్టి ఆ ఆర్బిట్ల మీద నుంచి మనకు 19% అనేది రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఫ్రెండ్స్ మనకు 5th ఆర్బిట్ ఉంటుంది. 5th ఆర్బిట్లో టోటల్గా మనకు 32 ఐడీస్ ఉంటాయి. ఈ 32 ఐడీస్ మీద ప్రతి పర్సన్ మీద మనకు 15% ఇన్కమ్ రావడం జరుగుతుంది. అది ఫైనల్ ఆర్బిట్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఎట్లా వస్తుంది మీకు సింపుల్గా అర్థం కావడానికి. ఫస్ట్ లెవెల్లో 15% ప్లస్ 10%, అంటే ఫస్ట్ ఆర్బిట్లో 25% చెప్పాను కదా మీకు. ఆ 25% ఎలా వస్తుంది అని అంటే, ఇక్కడ ఫ్రెండ్స్ ప్రతి ఐడి మీద మనకు కామన్గా వచ్చే ఇన్కమ్ 15%. దానికి ఎక్స్ట్రాగా మనం ఓన్గా రిఫర్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే మనకు 10%. కాబట్టి ఫస్ట్ లెవెల్లో మనకు 25% అయింది. నెక్స్ట్ సెకండ్ లెవెల్ కూడా సేమ్ 15 + 7 చెప్పాను కదా. 15% అనేది కామన్ కాబట్టి ఆ 15%తో పాటు సెకండ్ ఆర్బిట్లో ఉన్న వాళ్ళ మీద మనకు 7% వస్తుంది కాబట్టి 15 + 7 22% వస్తుంది. నెక్స్ట్ థర్డ్ లెవెల్ 15 + 4 15% కామన్ ఇన్కమ్. థర్డ్ ఆర్బిట్లో నుంచి మనకు 4% ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 15 + 4, ఇది మన ఓన్గా వచ్చినా, మన ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ వాళ్ళు పనిచేసినా కూడా వాళ్ళు థర్డ్ ఆర్బిట్లో ఉంటారు కాబట్టి మనకు 15 + 4% వస్తుంది, అంటే 19% వస్తుంది. అండ్ ఫోర్త్ ఆర్బిట్ కూడా సేమ్ 15 + 4 19% వస్తుంది. మరి 5th ఆర్బిట్ ఫైనల్గా ఉంటుంది కాబట్టి మనకి దాని మీద మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఫ్రెండ్స్? 15%. సార్ మరి ఏదో ఒక రోజు మరి 5th ఆర్బిట్లు అయిపోతాయి కదా, మరి తర్వాత ఏంది పరిస్థితి? నా త్రూ వస్తారు జనాలు, అప్పుడు వాళ్ళకి ఎక్కడ జాయిన్ చేయించుకోవాలి అని అంటే ఈ 5th ఆర్బిట్లో ఉన్న వాళ్ళ కింద పోయి పడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు 5th ఆర్బిట్లో ఉన్న వాళ్ళకి పని చేయకున్నా కూడా వాళ్ళకి 15% పేమెంట్ వస్తుంది. యూనిటీవర్స్లో అప్పుడప్పుడు మనకు ఎక్కడి నుంచి పేమెంట్లు వస్తున్నాయి కూడా అర్థం కాదు. అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటుంటాం, నరేందర్ సార్ కావచ్చు, సంతోష్ సార్ కావచ్చు, నేను కావచ్చు, అమర్ సార్ కావచ్చు, ఇంకా వేరే వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్ అసలు అర్థమే కావు. ఎవరు కొడుతురో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు, అది ఏ ఆర్బిట్లో పడిందో అర్థం కాదు, తర్వాత ఇది ఎవరి త్రూ వచ్చిందో అర్థం కాదు.
అస్సలు అర్థం కాదు ఫ్రెండ్స్. అంత మంచి ప్రాజెక్టు, అంత మంచి ప్లాట్ఫామ్ యూనిటీవర్స్ అనే ప్లాట్ఫామ్. క్లాసిక్ ఎంత అద్భుతమైందో యూనిటీవర్స్ దానికంటే ఇంకా అత్యద్భుతమైనది. మరి ఇటువంటి యూనిటీవర్స్లో మీరు ఏ టైర్లో ఉన్నారో ఒకసారి మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు చెప్తాను నేను అది కూడా. సో ఇక్కడ మనకు ప్రతి ఐడి మీద కామన్గా వచ్చే ఇన్కమ్ 15% ఇన్కమ్ ఆన్ ఈచ్ ఐడి. ప్రతి ఐడి మీద మీరు వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ 2 మెంబర్స్ని రిఫర్ చేసుకుంటూ పోతున్నా చాలు. ఇప్పుడు ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న ఇద్దరు గ్రీన్ కలర్లో ఉన్న వాళ్ళు 2 మెంబర్స్ వచ్చారు, అది నేను రిఫర్ చేసుకున్నాను. వాళ్ళు 2 మెంబర్స్ రిఫర్ చేసుకుంటూ పోతున్నా కూడా ఫ్రెండ్స్ మన టైర్ మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇలాగా ఒక్కసారి టైర్లో కనుక ఫస్ట్ టైర్లో మీ మీ ఆర్బిట్లో పడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అది మీ అప్ లైన్ త్రూ పడవచ్చు, క్రాస్ లైన్ త్రూ పడవచ్చు, డౌన్ లైన్ త్రూ పడవచ్చు, మీ ఓన్గా పడవచ్చు ఫ్రెండ్స్. ఈ 4 రకాలుగా ఒక్కసారి మీ ఆర్బిట్లో పడ్డాడు అని అంటే ఒక పర్సన్ 9 టైర్ల వరకు అతడు మీతోటే ఉంటాడు. 9 టైర్స్ వరకు అతడు మీతో పాటే ఉంటాడు. యూనిటీవర్స్ సైడ్ కనుక ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఓపెన్ చేసినట్లయితే అప్పుడప్పుడు మనకు యూనిటీవర్స్ ఓపెన్ చేసిన వెంటనే కింద మనకు యూ లాస్ట్ $5, $50, $1,500, $1,000 అని చెప్పేసి మన కింద అమౌంట్ చూపిస్తుంది. ఆ అమౌంట్ ఎందుకు చూపిస్తుంది సార్ అని అంటే, సార్ మీ ఓన్గా వచ్చిన వాళ్ళు మీ మాట వింటారు, మీ మాట విని వాళ్ళు అప్గ్రేడ్ వాళ్ళ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక 3 టైర్స్లో ఉన్నారనుకుందాం. 4th టైర్ మీ ఓన్గా ఉన్న పర్సన్, మీ అంటే మీకు తెలిసిన పర్సన్, అతను మీ ఓన్ కావచ్చు, మీ డౌన్లైన్ పర్సన్ వాళ్ళతో వచ్చిన వాళ్ళు కావచ్చు, అతను పరిచయం ఉన్నట్లయితే రాకేష్ సార్ నేను ఇట్లా 4th టైర్ 5th టైర్ పర్చేజ్ చేద్దాం అనుకుంటా అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తాడు. ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నేను ఏమవుతా ఫ్రెండ్స్, నేను 4th 5th టైర్లో లేను కాబట్టి అలర్ట్ అవుతా. అలర్ట్ అయ్యి నేను 4th 5th టైర్ పర్చేజ్ చేసుకుంటా. తర్వాత అతను కొట్టిన తర్వాత ఆ ఇన్కమ్ నాకే వస్తుంది కదా, క్లియర్. మరి ఇందులో మన క్రాస్ లైన్లో కొంతమంది పేమెంట్లు వస్తారు, కొంతమంది మీ అప్లైన్ నుంచి కూడా వచ్చిన ఐడీస్ పడి ఉంటాయి కదా, మరి వాళ్ళు మీ మాట ఎందుకు వింటారు? అసలు మిమ్మల్ని ఎందుకు అడగాలి? అసలు వాళ్ళు ఎవరు? మీకు సంబంధం ఉందా? లేదు కదా. మీ ఆర్బిట్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు మీకు సర్వెంట్లు అవుతారా? వాళ్ళు మీకు చెప్పించాలని చెప్పి ఇక్కడ రూల్ ఏమన్నా ఉందా? ఇది ఇండివిజువల్ బిజినెస్ అండి, ఇండివిజువాలిటీ బిజినెస్, ఇండిపెండెంట్ బిజినెస్ కాబట్టి వాళ్ళు మనకి అడగరు, కొట్టేస్తారు. కొంతమంది మన డైరెక్ట్ రిఫరల్స్ ఉన్న వాళ్ళు కూడా కొట్టేస్తారు. ఎందుకు అని అంటే మనం డమ్మీ అయితే, మన దగ్గర స్టఫ్ లేకపోతే, మన దగ్గర ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ లేకపోతే, అప్డేట్స్ ఇచ్చేంత మనకు టైం లేకపోతే, మనం టీంని పట్టించుకోకపోతే, ఎంతసేపు టీం పనిచేస్తున్నా నాకు డబ్బులు వస్తున్నాయా, నాకు పైసలు వస్తున్నాయా, ఎంతసేపు ఇదే ఆలోచించుకున్నాం అనుకోండి, మన టీము మనల్ని పట్టించుకోకుండా మనకంటే ముందు వెళ్ళిపోతుంది. మన టీము మనల్ని వదిలిపెట్టి మన అప్లైన్ని పట్టుకుంటుంది. అతను డమ్మీ అయితే వాళ్ళ అప్లైన్ని పట్టుకుంటారు. ఎవరో ఒకరండి. ఇన్ఫర్మేషన్ అనేది కోకొల్లలుగా ఉంది, ఎక్కడైనా దొరకవచ్చు ఇన్ఫర్మేషన్ అనేది. ఏ జూమ్ మీటింగ్లోనైనా దొరకవచ్చు, యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు, గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, మెటాఫోర్స్ వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఎలాగైనా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు 5 ఆర్బిట్ల మీద మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఐడి మీద 15% కామన్గా ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. అయితే టోటల్ ఇన్కమ్ ఇన్ యూనిటీవర్స్. సరే సార్, ఒక్కసారి నాకు మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి సార్, నేను మినిమం ఒక 1 CR సంపాదించుకోవాలి ఈ సంవత్సరం ఎండింగ్ లోపు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. అందరూ ఉన్నారు సార్, అందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు. సరే ఓకే, అందరూ ఒకసారి హ్యాండ్ డౌన్ చేయండి సార్, అందరూ హ్యాండ్ డౌన్ చేయండి ప్లీజ్. హోస్ట్ ఉన్న వాళ్ళు అందరినీ హ్యాండ్ డౌన్ చేసేయండి. యా, దీంట్లో ఎంతమంది 5th టైర్ 6th టైర్ 5వ టైరు 6వ టైర్ వరకు ఉన్నారు? 3rd 4th వరకు కాదు, ఎంతమంది 5వ టైరు 6వ టైర్ వరకు ఉన్నారు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. 6th టైర్ వరకు ఎంతమంది ఉన్నారు సార్? మీ మనస్సాక్షికి తెలుసు మీరు ఎక్కడున్నారు అనేది. జూమ్లో ఏదో చూపించుకోవడానికి మాత్రం దయచేసి హ్యాండ్ రైజ్ చేయకండి. 6th 5th లేని వాళ్ళు నేనేం తప్పనట్లేదు, నేను వాళ్ళకి బెనిఫిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసిర్రా, తిప్పి కొడితే 20 మంది కూడా లేరు. 155 మందిలో 20 మంది కూడా లేరండి. హ్యాండ్ డౌన్ చేసేయండి హోస్ట్ ఉన్న వాళ్ళు. ఎందుకు లేరండి మరి? ₹1,00,00,000 కావాలంటున్నారు కదా, కనీసం 50 లక్షలు ఈ సంవత్సరం ఎండింగ్ లోపు కావాలి అనుకున్నప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మనం అసలు ఏ రేంజ్లో ఉన్నాం, మన మెంటాలిటీ ఎలా ఉంది ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు సింపుల్ ప్లానింగ్ ఇవ్వబోతున్నాను ఇప్పుడు నేను. ఓన్లీ 15% క్యాలిక్యులేషన్ చేసుకోండి, ఓన్లీ 15% క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎక్కడ సార్ అని అంటే ప్రతి టైర్లో 1వ టైర్ నుంచి 9వ టైర్ వరకు, ఓకేనా? ప్రతి టైర్లో
15% పేమెంట్ వచ్చింది అనుకుందాం. మీరు ఎవరిని రిఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రిఫర్ చేయకుండా ఉంటే అక్కడ మనకు ఐడీస్ ఏం ఫిల్ అవ్వలే, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మినిమం 15% కామన్గా ఇన్కమ్ వేసుకున్న ఒక్కొక్క టైర్ నుంచి మనకు ఎంతెంత ఇన్కమ్ వస్తుందో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇలా డైరీ ఉంటే రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైర్ కాస్ట్ ఎంత? $50 కదా ఫ్రెండ్స్. 62 ఐడీస్ ఉంటాయి, అవునా కాదా? 62 ఐడీస్ మీద మనకు 15% పేమెంట్ వస్తుంది కదా. మినిమం 15% వేసుకోండి. ఆ లెవెల్ ఇన్కమ్ తీసేసేయండి. 10%, 7%, 4%, 4% ఏదైతే ఉందో 4 లెవెల్స్ లెవెల్ ఇన్కమ్ అది తీసేసి పక్కన పెట్టేసేయండి. ఓన్లీ 15% పేమెంటే వేసుకోండి, ఓకేనా? అప్పుడు ఎంత అవుతుంది? $50 మీద, అంటే ఫస్ట్ టైర్ కాస్ట్ $50 కాబట్టి ఆ $50 మీద మనకు 15% అంటే $7.5 వస్తుంది. ఒక ఐడి పడితే ఫస్ట్ టైర్లో ఒక ఐడి పడితే మనకు వచ్చే పేమెంట్ ఎంత ఫ్రెండ్స్? $7.5. అప్పుడు ఈ $7.5 ఇంటూ 62 ఐడీస్కి ఇంటూ చేస్తే $465 వచ్చింది ఫ్రెండ్స్. $465 వచ్చింది. అలాగే సెకండ్ టైర్ ఎంత ఫ్రెండ్స్? $100. దాంట్లో కూడా సేమ్ 62 ఐడీసే ఉంటాయి. ఫస్ట్ టైర్లో ఉన్న 62 మందే సెకండ్ టైర్లో పడతారు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అవసరం లేదు అక్కడ. ఫస్ట్ టైర్లో ఫస్ట్ టైర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే సెకండ్ టైర్ పర్చేస్ చేయలేదో, డైరెక్ట్గా సెకండ్ టైర్ ఎవరైతే కొత్తగా పర్చేస్ చేస్తారో మీకు వాళ్ళు వస్తారు. కానీ ఫస్ట్ టైర్లో ఉన్న 62 మందికి 62 మంది పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళే సెకండ్ టైర్కి వచ్చేస్తారు ఆటోమేటిక్గా. కొత్త వాళ్ళు అవసరం లేదు, ఇక కొత్త వాళ్ళు అవసరమే లేదు ఫ్రెండ్స్. వచ్చిన ప్రతి ఒక్కరు ఒక 4గురినో 6గురినో రిఫర్ చేసుకోండి, వాళ్ళకి పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. వచ్చిన ప్రతి ఒక్కరు నలుగురిని రిఫర్ చేసుకుంటూ పోతున్నా కూడా మీ టైర్లు అన్నీ ఫుల్ అయిపోతాయి, మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. ఇది దయచేసి లాజికల్గా ఆలోచించండి, ఓకేనా ఫ్రెండ్స్? దాని కాస్ట్ ఎంత? సెకండ్ టైర్ కాస్ట్ $100 ఇంటూ 15% చేసుకోమంటున్నాను నేను, ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఎంత వస్తుంది మనకు? $15 వస్తుంది. $15 ఇంటూ 62 ఐడీస్ కౌంట్ చేసుకుంటే $930 అవుతుంది. అలాగే థర్డ్ టైర్ కాస్ట్ ఎంత ఫ్రెండ్స్? $200 కదా. దాంట్లో కూడా సేమ్ 62 ఐడీస్ ఉంటాయి. $200 ఇంటూ 15% కౌంట్ చేసుకుంటే $30 అవుతుంది. ఒక ఐడి మనకు థర్డ్ టైర్లో పడ్డదంటే మనకు వచ్చే పేమెంట్ ఎంత? మనం ఏం పని చేయకున్నా కూడా $30 వస్తుంది. అంటే దగ్గర దగ్గర మనకు $3000 వచ్చినట్టే కదా. ఎస్. మరి మనం మొత్తం పేమెంట్ కౌంట్ చేసుకుంటే $1860. ఒక్కసారి మూడో టైర్ ఫుల్ అవుతే మనకు వచ్చే పేమెంట్ $1860, ఆల్మోస్ట్ 1,78,000 ఫ్రెండ్స్, ఓకేనా? ఫోర్త్ టైరు 62 ఐడీస్ ఉంటాయి అక్కడ కూడా. దాని కాస్ట్ ఎంత? $400 ఇంటూ 15% వేసుకున్న $60 ఫ్రెండ్స్. మీరు ఫోర్త్ టైర్లో ఉండి మీరు ఒకవేళ రిఫర్ చేయకున్నా, మీ అప్లైన్ ద్వారా మీకు స్పిల్ ఓవరే వచ్చి ఒక్క ఐడి పడ్డా కూడా మీకు వచ్చే పేమెంట్ ఎంత ఫ్రెండ్స్? నాలుగో టైర్ నుంచి $60 వస్తుంది. అంటే ఇంటూ 62 ఐడీస్ కౌంట్ చేసుకుంటే $3,760 అవుతుంది. దగ్గర దగ్గర 3,50,000 ఫ్రెండ్స్, ఒక్కసారి మీ నాలుగో టైర్ ఫుల్ అయితే, ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ టైర్ చూడండి. దాని కాస్ట్ వచ్చేసి $800. దాంట్లో కూడా 62 ఐడీస్ ఉంటాయి. ఇంటూ 15% కౌంట్ చేసుకుంటే ఒక్క ఐడి పడితే ఫ్రెండ్స్ మనకు వచ్చే పేమెంట్ $120. మన రిఫరెన్స్ కాదు, మన అప్లైనో డౌన్ లైనో క్రాస్ లైనో పనిచేస్తే మనకు వచ్చే ఒక్కటే పేమెంట్ వాల్యూ $120, అంటే ఆల్మోస్ట్ $10,000 ఫ్రెండ్స్. ఒక్క ఐడి పడితే మొత్తం కౌంట్ చేసుకుంటే ఎంత ఫ్రెండ్స్? ఒక్కసారి ఐదో టైర్ ఫిల్ అయితే $7,440 వస్తుంది మనకు. నెక్స్ట్ సిక్స్త్ టైర్ అయితే ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి $1,600. అందులో కూడా 62 ఐడీస్. ఒక్క ఐడి పడితే ఫ్రెండ్స్ మనకు $240 వస్తుంది. మొత్తం కౌంట్ చేసుకుంటే 62 ఐడీస్ ఫుల్ అయినట్లయితే, ఒకసారి సిక్స్త్ టైర్ ఫుల్ అయినట్లయితే మనకు వచ్చే పేమెంట్ దగ్గర దగ్గర 14,50,000. 14,50,000 ఫ్రెండ్స్, ఒక్క ఆరో టైర్ ఫుల్ అవుతే, ఓకేనా? మరి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మరి అందరూ థర్డ్ వరకే మెయింటైన్ చేస్తున్నారా, ఫోర్త్ వరకే మెయింటైన్ చేస్తున్నారా నాకు తెలియదు, కానీ మేమైతే సిక్స్త్ వరకు ఉన్నాం ఫ్రెండ్స్. అందుకే మాకు ఇంత మంచి ఇన్కమ్ సంపాదించుకున్నాము. సార్ వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు అని అంటే బాగా రిస్క్ చేస్తున్నాం కాబట్టి బాగా డబ్బులు సంపాదిస్తున్నాం. రిస్క్ లేకపోతే మనకు, పెయిన్ లేకపోతే మనకు ఎట్లా ఉంటుంది? సక్సెస్ అని ఉంటుందా ఫ్రెండ్స్? సక్సెస్ ఉండదు కదా. ఎస్. సెవెంత్ టైర్ 15% కౌంట్ చేసుకుంటే ఒక్క ఐడి పడితే ఫ్రెండ్స్ మనకు $480, దగ్గర దగ్గర 45,000 వస్తుంది. ఒక్క ఐడి పడితే మొత్తం 62 ఐడీస్ కనుక ఫుల్ అయినట్లయితే మనకు వచ్చే పేమెంట్ ఎంత అంటే ఆల్మోస్ట్ 30 lakhs వస్తుంది మనకు. 30 lakhs ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ ఎయిత్ టైర్ $6,400. దాంట్లో 62 ఐడీస్ ఉంటాయి. ఒక్క ఐడి పడితే మనకు వచ్చే పేమెంట్ $960, అంటే దగ్గర దగ్గర 90,000 ఫ్రెండ్స్. 95,000 వచ్చినట్టే కదా మనకు. మొత్తం కౌంట్ చేసుకుంటే
చేసుకుంటే 62 ఐడీస్కి ఆల్మోస్ట్ 59 లక్షలు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఫైనల్గా 9th టైర్ వచ్చేసి $12,800. ఒక్క ఐడి బట్టి మనకు వచ్చే పేమెంట్ ఎంత 9th టైర్లో అంటే $1,920 ఫ్రెండ్స్. దగ్గర దగ్గర $1,80,000 ఒక్క ఐడి పడితే 9th టైర్లో. మొత్తం కౌంట్ చేసుకుంటే మరి మనకు వచ్చే పేమెంట్ ఎంత అని అంటే $11,19,040. ఆల్మోస్ట్ ₹1,00,00,000 ఒక 9th టైర్ నుంచే. ఒక 9th టైర్ నుంచి ఫ్రెండ్స్ మనకు వచ్చే పేమెంట్ దగ్గర దగ్గర ₹1,00,00,000. 9th టైర్ ఒక్కటి ఫిల్ అయితే. మరి మొత్తం ఈ 9 టైర్స్ ఫుల్ అయితే మనకు వచ్చే పేమెంట్ ఎంత అంటే $2,37,615 ఇంటూ 94 రూపీస్ వేసుకున్నా కూడా $2,23,35,810 అండి. సరే పోనీ 7th, 8th, 9th టైర్ వదిలేసేయండి. అవి హై కాస్ట్, ఇంతవరకు ఎవరు లేరు కాబట్టి వదిలేసేయండి. ఓకేనా. 6th వరకు మెయింటైన్ చేసే ప్రాబ్లం ఏంటి ఫ్రెండ్స్ అంటే మీ మీద మీకు నమ్మకం లేకపోవడమే, మన మీద మనకు నమ్మకం లేకపోవడమే. నా టీం రాదు సార్ అంటే ఫస్ట్ నువ్వే రాలేవు బాయ్ సాబ్, నీ టీం ఎట్లా వస్తుంది? ఫస్ట్ మనమే రాలేదు కదా, ఫస్ట్ మనమే రాంగ్ గైడెన్స్లో ఉన్నాం కదా, ఫస్ట్ మనమే రాంగ్ థింకింగ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. క్లాసిక్లో స్టార్టింగ్ 3-4 స్లాట్లతో వచ్చే వరకు చాలామంది ఏం ఆలోచించారు అంటే 3-4 స్లాట్ల అవసరమా, ఒక్క స్లాట్ తోటి వస్తుంది, తర్వాత టీం వచ్చిన తర్వాత అప్గ్రేడ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, అది మంచిదే, నేను కాదనట్లే. కానీ తర్వాత ఏమైంది ఫ్రెండ్స్, టీం వచ్చిందా రాలేదా? నువ్వు 4వ స్లాట్లో ఉంటే 4 స్లాట్ రిఫర్ చేస్తావు, నువ్వు 3 టైర్స్ ఉంటే 3 టైర్సే రిఫర్ చేస్తావు, నువ్వు 5 టైర్లలో ఉంటే 5 టైర్స్ రిఫర్ చేస్తావు. నేను 3లే ఉన్నా కదా, నా డౌన్లైన్ 5 టైర్తో వస్తా అన్నా కూడా నువ్వు రానియ్యవు. 4వ టైరు 5వ టైర్ అవసరం లేదు సార్, నేను 3వ టైర్లోనే ఉన్నానని చెప్పవు. నువ్వు చెప్పవు, ఎందుకంటే నువ్వు సక్సెస్ కాదలుచుకోలేదు కాబట్టి. కానీ సక్సెస్ అవుదామని వస్తున్న పర్సన్ని నువ్వు ఆపేస్తావు. ఎంత రాంగ్ అండి అది. దయచేసి అలా చేయకుండా టైర్స్ ఎక్కువగా మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్లో యూనివర్స్ గేమ్ ఏఎఫ్లో అద్భుతమైన ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనకు స్పిల్ ఓవర్స్ అనేవి పర్సనల్గా, తర్వాత యువర్ స్ట్రక్చర్ అంటే మన త్రూ వచ్చిన వాళ్ళు వర్క్ చేయడం ద్వారా మనకు టైర్ ఫుల్ అవుతుంది. స్పిల్ ఓవర్స్ ఫ్రమ్ అబౌవ్ అంటే మన అప్లయన్స్ వర్క్ చేయడం ద్వారా కూడా మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఒక దిక్కు అమరీందర్ రెడ్డి సార్ ఉంటాడు, ఒక దిక్కు యుగేందర్ సార్ ఉంటారండి. వీళ్ళు నాతో పాటు డే 1 రోజు జాయిన్ అయ్యారు. నేను ఇప్పుడు 6th టైర్లో ఉన్నాను, వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు 6th టైర్లోనే ఉన్నారు. నేను ఏ టైర్ కొంటే వాళ్ళు ఆ టైర్ కొంటారు, నేను ఏ స్లాట్ కొనడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆ స్లాట్ కొనడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పెద్దగా వర్క్ చేయట్లేదు, పార్ట్ టైమ్గా వర్క్ చేసుకుంటున్నారు. వీలున్నప్పుడల్లా పర్ఫెక్ట్గా ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. కానీ నేను వర్క్ చేయడం ద్వారా వాళ్ళకు మంచి ఇన్కమ్ వెళ్తుంది, వాళ్ళు వర్క్ చేయడం ద్వారా ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ అప్లైన్ ద్వారా కూడా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇలాగ ఏ బిజినెస్లో కూడా రాదు. అప్లైన్ పనిచేసే డౌన్లైన్కి డబ్బులు పోవడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు లెవెల్ ఇన్కమ్ అనేది 75% ప్లస్ 25%గా డివైడ్ అవ్వడం జరుగుతుంది. 25% అనేది మన ఓన్ రిఫరెన్స్ వస్తే, చెప్పాను కదా, మినిమం ఇన్కమ్ వచ్చేసి కామన్ ఇన్కమ్ 15% ప్లస్ 10% 25% అవుతుంది. మిగతా 75% పేమెంట్ ఏదైతే ఉందో అది 15% చొప్పున మన పైన 5 అప్లయన్స్కి డివైడ్ అయిపోతుంది ఆన్ ది స్పాట్లో, ఫ్యాక్చర్ ఆఫ్ సెకండ్స్లో. 15 15 15 15 15 5 మంది ఇంటూ 5 ఇంటూ వేసుకుంటే 75% అవుతుంది 15 మందికి, అంతే కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా 75% పేమెంట్ అనేది ఆన్ ది స్పాట్లో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 25% పేమెంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్ 10% ఎక్స్ట్రా, సెకండ్ లెవెల్ 7% ఎక్స్ట్రా, థర్డ్ ఫోర్త్ లెవెల్ ఎక్స్ట్రా 4%. ఈ విధంగా మనకు టోటల్గా 100% పేమెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఫైనల్గా అందరూ కూడా ఫోర్స్ కాయిన్స్ని పర్చేజ్ చేసి అందరూ సక్సెస్ అవ్వాలని, ఇంత మంచి ప్రాజెక్ట్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా నిజాయితీగా పనిచేసి దెబ్బకు లైఫ్ సెటిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. యాజ్ ఎ నెట్వర్కర్లో చిన్న పెద్ద అని ఏమి లేదండి, ఎక్స్పీరియన్స్ మాత్రమే ముఖ్యం. కాబట్టి నేను చెప్పిన అన్ని మీ అందరికీ అర్థమైనది అనుకుంటూ నా మాటలు ముగిస్తూ ఓవర్ టు నరేందర్ సార్ అండ్ సంతోష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, Rakesh sir. Thank you very much. Unit was related to Force Coin. మనకి లాంచ్ అవ్వడం 2 ఒకేసారి లాంచ్ అయ్యాయి, ఇంటర్లింక్ తో ఉన్నాయి. ఎలా ఇన్కమ్ వస్తుంది, ఎన్ని ఆర్బిట్స్ లో వస్తుంది, అన్ని కూడా పీపీటీ యానిమేషన్ ద్వారా క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన రాకేష్ సార్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.
సో నిజంగా అండి రోజు రోజుకి వర్క్ షాప్ ఇచ్చేటువంటి ఏదంటారు ఇన్ఫర్మేషన్ కావచ్చు, చెప్పే పద్ధతే కావచ్చు, లోతు విశ్లేషణ కావచ్చు, రోజుకి పెరుగుతుంది. మనకి మరో 2 రోజుల్లో వర్క్ షాప్ ఇంకా తారాస్థాయికి వెళ్తుంది. సో ఇలాంటి వర్క్ షాప్స్ ని ఎప్పటికప్పుడు కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ సార్ వన్స్ అగైన్ అందరి తరఫున. సార్ రాకేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారండి. ఇచ్చాను సార్. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి 9:31 క్రాస్ అయిపోయింది. ఎవరైనా లీడర్స్ డౌట్స్ ఉన్నట్లయితే ముందుగా డౌట్స్ కి మనం ఇంపార్టెన్స్ ఇద్దాం. ఎవరికైనా యూనిట్ వర్క్స్ కి సంబంధించి డౌట్ ఉన్నట్లయితే మీరు దయచేసి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఏ పాయింట్ కి సంబంధించి అయినా కానీ మీరు డౌట్ క్లియర్ చేసుకోండి. ఓకే, ఎస్ మీకు అన్మిట్ ఇస్తున్నానండి గిరీష, మీరు అన్మిట్ చేసుకుని మాట్లాడొచ్చు. సో హ్యాండ్ రైజ్ చేస్తున్న వాళ్ళు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అవకాశం ఇవ్వడం కుదురుతుంది, ఇస్తున్నాము. సో వెంటనే అన్మిట్ చేసుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎస్ మాట్లాడండి సార్. ಸರ್ ನಮಸ್ಕಾರ ಸರ್. ಸರ್ ಇದು ನಮಸ್ಕಾರ. ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ ಸರ್. ಬಟ್ ಇದ್ರ ಬಗ್ಗೆ Okay. ಒಂದಿನ ನೀವು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾಡಿದ್ರೆ ನಮಗೆ ಇನ್ನು ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಅರ್ಥ ಆಗುತ್ತೆ ಸರ್. ಸ್ವಲ್ಪ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗೋದ್ರಿಂದ. వన్ సెకండ్. రవిబాబు సార్ మీకు కోహోస్ట్ ఇస్తున్నాను. ರವಿ ಸರ್ 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 ಹೇಳಿ ಈಶ್ವರ್ ಸರ್ ನಮಸ್ಕಾರ. ನೀವು ಎಲ್ಲಿಂದ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಸರ್? ಸರ್ ಸಿರುಗುಪ್ಪದಿಂದ ಸರ್. ಓಕೆ ನಾವೆಲ್ಲ ಪ್ಲಾನ್ ಮಾಡಿದ್ವಿ ಸರ್, ಆಲ್ಮೋಸ್ಟ್ ಝೂಮ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ. ನಾವು ಸ್ವಲ್ಪ ನರೇಶ್ ಸರ್ ಹತ್ರ ಡಿಸ್ಕಷನ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಮಾಡಿ ಸರ್. ಬಟ್ ಇದು ತೆಲುಗುలో ಒಳ್ಳೊಳ್ಳೆ ಎಜುಕೇಶನ್ ಕೊಡ್ತಿದಾರಲ್ಲ ಸರ್. ಬಟ್ ಅದೇ ತರ ಕನ್ನಡದಲ್ಲಿ ಕೊಟ್ರೆ ನಮ್ಮ ಈ ಕರ್ನಾಟಕ ಟೀಮ್ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿಗೆ ಬೆಳೆಯುತ್ತೆ. ಗೊತ್ತಾಯ್ತು ಸರ್, ಆಲ್ರೆಡಿ ಡಿಸ್ಕಷನ್ ನಡೀತಾ ಇದೆ ಸರ್. ಮಾಡ್ಬಿಟ್ಟು ಆಲ್ರೆಡಿ 24/7 ಇದರಲ್ಲೇ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದೆ ಸರ್ ಈಗ. ಓಕೆ ಸರ್, ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ನಮಗೆ ಎಜುಕೇಶನ್ ಕೊಟ್ರೆ ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಸರ್. ಸ್ವಲ್ಪ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗೋದ್ರಿಂದ ಬಹಳ ತೊಂದರೆ ಆಗುತ್ತೇನೋ, ನಮಗೆ ಇದು ಸರಿಯಾಗಿ ಗೈಡ್ಲೈನ್ ಸಿಗಲ್ಲ ಅಂತ ಸರ್ ಅಷ್ಟೇ. ಖಂಡಿತ ಸರ್, ನಾವು ನರೇಶ್ ಸರ್ ಹತ್ರ ನಾವು ಡಿಸ್ಕಷನ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಖಂಡಿತವಾಗ್ಲೂ ಇದಕ್ಕೊಂದು ಆಫರ್ ಕೊಡ್ಬೇಕು ಅಂತ ಕೇಳಿದೀವಿ ಸರ್. ನಾವು ಸಾರ್ ಸ್ವಲ್ಪ ಮದುವೆ ಆಗಿದೆ ಸಾರ್ದು, ಸ್ವಲ್ಪ ಬಿಸಿ ಇದಾರೆ ಸಾರ್. ಅದಾದ್ಮೇಲೆ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತೀವಿ ಸರ್. ನಾವು ಆಲ್ರೆಡಿ ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಕನ್ನಡ ಝೂಮ್ ಇತ್ತು ಸರ್, ಬಟ್ 20-30 ಮೆಂಬರ್ಸ್ ಆದ್ರಲ್ಲ, ಈಗ ಸ್ವಲ್ಪ ಟೀಮ್ ಡೆವಲಪ್ ಆಗ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾವು ಅದಕ್ಕೆ ಪ್ರಿಫರೆನ್ಸ್ ಮಾಡ್ತೀವಿ ಸರ್. ఓకే సార్ ಮಾಡಿ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నాకైతే అర్థమైంది, సపరేట్ గా కన్నడలో కూడా ఒక జూమ్ ఉంటే బాగుంటుంది అనేది. ప్రయత్నం చేస్తామండి. స్టార్టింగ్ లో ఉంది మనకు ఆల్రెడీ, ఇప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లై ఖచ్చితంగా ఉంటుంది. ఎస్ నాగరాజు గారు మీకు అన్మిట్ ఇస్తున్నాను, మీరు కూడా మాట్లాడండి. నాగరాజు సార్, నాగరాజు గారు మీకు అన్మిట్ ఇచ్చాను. ఓకే ఫైన్. సో ఇంకా ఎవరైనా లీడర్స్ 9:35 అవుతుంది మనకి. విజయలక్ష్మి మేడం మాట్లాడండి. విజయ మేడం ఫ్రమ్ నల్గొండ. నాగరాజు సార్ మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, ఒకసారి మాట్లాడండి. నాగరాజు సార్. నాగరాజు గారు మాట్లాడండి. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. ఓకే విజయ్ మేడం మీరు మాట్లాడవచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టీమ్ లీడర్స్ అందరికి. సార్ అదే డౌట్ ఏం లేదు, నాకు డౌట్ క్లారిటీఫై. కాకపోతే ఏంటంటే టీంలో ఉన్న మన లైఫ్ లైన్స్ కానీ క్రాస్ లైన్స్ కానీ ఉంటుంటారు కదా సార్, వాళ్ళకి ఏమైతుందంటే మనము అప్ లైన్ నుంచి క్రాస్ లైన్ నుంచి ఇలా ఫిల్ అవుతాయి అని చెప్తున్నప్పుడు అవి మాత్రమే పాయింట్అవుట్ చేస్తున్నారు తప్ప
మనం యాక్టివేషన్ లో ఉన్నామా లేమా, మనము జస్ట్ కైండ్లు కొన్నంత వరకే మనకు అయిపోయింది, కైండ్లు ఉన్నాం అక్కడ పడేసినాం అనేది చూసుకుంటున్నారు అనమాట. కొన్న తర్వాత వాళ్ళు టైర్ ఎక్స్పైర్ అయ్యేదాకా చూసుకుంటున్నారు. టైర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నాకేం రాలేదు, మీరు అవి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్తున్నారు. కానీ మాకేం రాలే, అప్ లైన్ నుంచి రావట్లేవు, క్రాస్ లైన్ నుంచి ఎక్కడి నుంచి మాకేం రావట్లేవు అని చెప్పేసి చాలా మంది చాలా సార్లు ఇట్లానే అడుగుతున్నారు అనమాట. వాళ్ళకందరికి ఏంటంటే సార్ కొంచెం రిక్వెస్ట్ అనమాట, ఎక్కడి నుంచి క్రాస్ లైన్ నుంచి అయినా, అప్ లైన్ నుంచి అయినా, ఇంకెక్కడి నుంచి అయినా స్పిల్ అవుట్స్ నుంచి మనకు ప్రాఫిట్ రావాలంటే ఫస్ట్ మన టైర్ యాక్టివేషన్ ఎవ్రీ మంత్ యాక్టివేషన్ లో ఉండాలి. అది ఒకటి చూసుకుంటే ఇందాక రాకేష్ సార్ చెప్పినట్టు ఏం వర్క్ చేయకపోయినా బెనిఫిట్స్ అనేవి సూపర్ గా వస్తాయి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు అమర్ సార్ తీసుకోవచ్చు. కనీసం అట్లా అప్లైన్ ని ఫాలో అవుతున్నానా, లేకపోతే మనది మనమైనా చూసుకోవడం, అదొకటి చెప్పాలనుకున్నా సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ విజయ్ మేడం, మంచి పాయింట్ గుర్తు చేశారు. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, క్లాసిక్ గురించి మొదటి రోజు నరేందర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా స్పిల్ ఓవర్స్ అనేది ఎలా జరుగుతాయి, అప్ లైన్ నుంచి క్రాస్ లైన్ నుంచి ఐడీస్ ఎలా వస్తాయి, రావడానికి కారణాలు అంటే ఎటువంటి పరిస్థితుల్లో స్పిల్ ఓవర్స్ వస్తాయి అనేది చాలా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మీరు ఈ విషయం స్పిల్ ఓవర్స్ రావట్లేవనటానికి చాలా కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి విజయ్ మేడం ఇప్పుడు చెప్పినట్టుగా మీరు యాక్టివ్ లో ఉండాలి. రెండవది మీ అప్లైనర్ యాక్టివ్ లో ఉండాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి చెప్పేది ఏంటంటే, మీకు స్పిల్ ఓవర్స్ వస్తాయి అనేది కండిషన్ 100% గ్యారంటీ కాదు, వచ్చే అవకాశం ఉంటుంది అంతే. అది మీరు యాక్టివ్ లో లేకున్నా, మీ అప్లైనర్ యాక్టివ్ లో లేకున్నా, మీరు స్పిల్ ఓవర్స్ రావట్లేవని అడగడానికి ఎటువంటి మన హక్కు ఉండదు మనం యాక్టివ్ లో లేనప్పుడు. ఓకే, మనం అందరం వర్క్ చేస్తున్నప్పుడు, బాగా సీరియస్ గా వర్క్ చేస్తున్నప్పుడు, మనకు అప్లైన్ దగ్గర నుంచి రావట్లేదు అన్నప్పుడు ఏదో డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఏదో డిఫరెన్స్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? చాలా మందికి తెలుసు. అదేంటో తెలుసా? స్టార్టింగ్ లో రాకేష్ సార్ వెల్కమ్ కూడా చెప్పారు అక్కడ. మనకి మనకి తెలియకుండా సింగిల్ ఐడి మీద వర్క్ చేయాలి మనం అనుకున్నప్పుడు, సింగిల్ ఐడి మీద వర్క్ చేయకుండా ఒకటి ఐడి, రెండు దాని కింద ఐడి, దాని కింద ఇంకొకటి, దాని కింద ఇంకొకటి, దాని కింద ఇంకొకటి, అట్లా 3, 4, 5, 6, 10, 12, 13, 14 ఐడీలు ఇట్లా వేసుకొని ఎక్కడో కింద వర్క్ చేస్తూ ఉంటే, మీకు ఏ అప్లైనర్ నుంచి మీకు స్పిల్ ఓవర్స్ వస్తాయి, ఏ డౌన్ లైన్ నుంచి ఏ క్రాస్ లైన్స్ వస్తాయి, ఇలాంటి 1, 2 కాదండి, చాలా అంటే చాలా చాలా అంటే చాలా చాలా రీజన్స్ ఉంటాయి. అన్నిటినీ మీరు తెలుసుకోవాలి. దాని గురించి అర్థం చేసుకుంటేనే మీకు స్పిల్ ఓవర్స్ గురించి క్లారిటీ వస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్పిల్ ఓవర్స్ రావడం అనేది గ్యారంటీ కాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి టాపిక్ గురించి కూడా విజయ్ మేడం డిస్కస్ చేశారు. సో చివరిగా ఇద్దరితో మాట్లాడిద్దాము. నరేష్ సార్ మీరు అందుబాటులో ఉంటే. నరేష్ సార్ నరేందర్ సార్ కూడా హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. నరేందర్ సార్ కి కోహోస్ట్ ఇచ్చాను నేను, చివరి లాస్ట్ లో మాట్లాడతారు క్లోజ్ చేసే ముందు. నరేందర్ సార్ ఉన్నారా? మళ్ళీ వెళ్ళిపోయారు. నరేష్ సార్ మాట్లాడండి. సార్ మీ మాటలు వినిపించట్లేవు సార్, బ్రేక్ అవుతుంది వాయిస్. అండి సో అందరికి చాలా యూనిటీ వర్స్ ప్లాన్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ సార్ రాకేష్ సార్. డియర్ ఫ్రెండ్స్, టోటల్ గా బయట వచ్చి కూర్చున్నా సార్, అయినా కూడా జూమ్ మాట్లాడాలి. లేదు సార్, క్లియర్ లేదు, మొత్తం వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ ఇప్పుడు 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 సరే ఇప్పుడు ఇప్పుడు
సార్ మ్యూట్ లో పడ్డారు సార్, వాయిస్ క్లారిటీ లేదు. ఇప్పుడు సార్ క్యారీ ఆన్ అన్నారు. క్యారీ ఆన్ సార్ నరేష్ సార్ మాట్లాడండి. అదే ఐ థింక్ ఓవరాల్ గా బయటికి వచ్చి కూర్చున్నాను సార్, అయినా కూడా డైలీ నెట్వర్క్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇది నో. అవును సార్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను అయితే ఒక వీడియో రూపంలో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తా, వాట్ ఎవర్ ద అప్డేట్స్ కానీ నా ఇన్ఫర్మేషన్ కానీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, బిజినెస్ ఆపర్చునిటీలు అయితే నెక్స్ట్ లెవెల్లో వెరీ సూన్ రాబోతుంది. ఆల్రెడీ మనం డైలీ చూస్తున్నాం బినాన్స్ మనకి ఇండియాలో కమ్బ్యాక్ అవ్వడం. అంటే ఇవన్నీ ఏంటంటే మీకు క్రిప్టోని లీగలైజేషన్ అయిపోతోంది. ఇక దీన్ని బట్టి మనం చూసుకుంటే క్రిప్టో బిజినెస్ నుంచి మనకు హెడ్ఏక్ ఉండదు. కానీ ఒకటి తెలుసా, మనం ఫాలో అవ్వాల్సిన రూల్ రెఫర్ అండ్ అర్న్. సో దీన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా మైండ్ లో చెడుపుకోం. అంటే ఇంతకుముందు మనకు సమస్యను క్రియేట్ చేసుకునే వాళ్ళం మనమే. రెఫర్ చేయగలం సార్, క్రిప్టో లీగలా అని చెప్పేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు క్రిప్టో లీగల్ అయినప్పుడు రెఫర్ చేయడానికి నాకు ఎవరు దొరకడం లేదు సార్ అంటారు. అంటే ముందు ఎక్కడ సమస్య ఉంది తెలుసా, ఇది లీగల్ అవుతుంది అవ్వదా అనేది కాదు, పక్కన పెడితే బిజినెస్ ఆపర్చునిటీ నుంచి ప్రాపర్ గా తెలుసుకొని 10 మందికి చెప్పాలనే ఇంటెన్షన్ ముందు నుంచి ప్రాబ్లం ఉంది, అది చెప్పలేకపోతున్నారు. సో అలాంటి చెప్పే ప్లేసే జూమ్ మీటింగ్ అండి. కాబట్టి మీ జూమ్ మీటింగ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అప్లైన్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని నలుగురికి పంచే విధానంలో వెళ్ళండి. అప్పుడు ఆటోమేటిక్ గా సక్సెస్ ఉంది. అదేవిధంగా కాయిన్ గురించి కావచ్చు, బిజినెస్ ఆపర్చునిటీ గురించి కావచ్చు, కొంతమంది లీడర్స్ ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రాపర్ గా వాళ్ళ బిజినెస్ కోసం రాంగ్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఇదొక పార్ట్. అయితే ఇంకో కొంతమంది టీమ్ మెంబర్స్ ఎలా ఉన్నారంటే, అప్లైనర్ ఎంత ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ చెప్పినా వాళ్ళకి కావాల్సింది మాత్రమే మైండ్ లో పెట్టుకుంటారు, అవసరం లేనిది పక్కన తప్పేసింటారు. అంటే ఎట్లా తెలుసా, ఎగ్జాంపుల్, కాయిన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? ఓకే, మీరు అడిగిన ప్రశ్నకు అప్పట్లో ఉన్న ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా రావచ్చు సార్ జనవరిలో అంటారు, రావచ్చు జనవరిలో అంటారు. సో ఏది వచ్చిన అప్డేట్ మనకు వస్తుంది, రావచ్చు జనవరిలో అంటారు. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, జనవరి దాటిపోయింది కదా, మీరు జనవరిలో వస్తుంది అన్నారు కదా అని అంటారు. అక్కడ క్లియర్ గా చెప్పారు ఏమని, అప్లైనర్ ప్రాపర్ అవగాహనతో రావచ్చు సార్ జనవరి అని. సో ఇది గుర్తుండదు, జనవరి వస్తుంది అనేది వాళ్ళ మైండ్ లో ఫిక్స్ చేసుకున్నారు. సో ఈ విధంగా టీమ్ లీడర్స్ కావచ్చు, బిజినెస్ ఆపర్చునిటీ గురించి కావచ్చు, ఒకటి కొంతమంది బిజినెస్ కోసం ఖచ్చితంగా వస్తుందని ప్రామిస్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే అది అక్కడ మిస్టేక్, ఖచ్చితంగా వస్తుందని చెప్పిన పర్సన్ రావచ్చు అని చెప్పిన తర్వాత డౌన్ లైన్ పర్సన్ అదే పెట్టుకుంటున్నాడు. సో ఇలా నేను ఇద్దరి తరపున కూడా ఒకటి చెప్తున్నాను, బిజినెస్ ఆపర్చునిటీ మెటాఫోర్స్ గురించి తెలుసుకోవాలి. 100% మైండ్ లో నేను అప్లైన్ చెప్పినా, డౌన్ లైన్ చెప్పినా, ఏది ఇన్ఫర్మేషన్ చెప్పినా అది 100% మీకు క్లారిటీగా ఆన్సరబుల్ కావాలంటే ఓన్లీ గో ఫర్ ద టెలిగ్రామ్. వాళ్ళ అవసరం కోసం కొంతమంది తప్పు చెప్పించవచ్చు, మీరు కరెక్ట్ చెప్పినా మీరు తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. ఈ రెండింటికి మిస్టేక్స్, ఎవరు తప్పు చెప్పారో, ఎవరు తప్పుగా విన్నారో వాళ్ళ మిస్టేక్. కాబట్టి ఈ విషయంలో మీకు క్లారిటీ కావాలంటే 24/7 గో ఫర్ ది అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్. సో మేము కూడా అప్లైన్ ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళం మాత్రమే. ఇక్కడ మెటాఫోర్స్ లో ఆపర్చునిటీ అనేది డీసెంట్రలైజ్ రూపంలో ఎలా ఉందో, ఇన్ఫర్మేషన్ కూడా అలాంటిదే. టోటల్ బిజినెస్ ఆపర్చునిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ కావచ్చు, ఇథీరియం కావచ్చు, ఎనీ రియల్ క్రిప్టో కరెన్సీస్ అన్ని కూడా ఒకరికి సపరేట్ గా ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అలాగే మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ కూడా అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్లియర్ అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే డైరెక్ట్ గా. కానీ వాటిని అర్థం చేసుకొని మనకు అర్థం కాని వాళ్ళని ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడమే మా అప్లైనర్ కావచ్చు, జూమ్ మీటింగ్ కావచ్చు, తెలియని విషయాన్ని మనము గైడెన్స్ ఇవ్వడం. కాబట్టి ఈ గైడెన్స్ తీసుకొని మళ్ళీ ఇంకా యాడ్ ఆన్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఆ వేలో వెళ్తే మాత్రం మీరు 100% సక్సెస్ఫుల్ కాగలరు. ఇక్కడే కాదు, ఎనీ క్రిప్టో ఆపర్చునిటీ కావచ్చు, మెటాఫోర్స్ కావచ్చు, అలా సక్సెస్ కావడానికి ఇదే మార్గం ఒకటి. ఓకే, సో దిస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. ఫాలో అవ్వాల్సింది, మన మనసులో ఫాలో అవ్వాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ డైలీ నాకు కాల్స్ వింటుంటారు, ఒక అతను కాల్ చేస్తారు, ఆ వాళ్ళు కాల్ చేస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు అలా చెప్పారు, ఇలా చెప్పారు, వాళ్ళు అలా ఇలా చెప్పారని కాదు, ఏమి చెప్పినా బిట్ కాయిన్ గురించి 100 చెప్తారు, ఇప్పుడు 5 కోట్లు అవుతుంది, 10 కోట్లు అవుతుంది, వాళ్ళు ఎన్ని చెప్పినా రియాలిటీలో బ్యాక్గ్రౌండ్ లో ఏముందో అదే జరుగుతుంది. కాబట్టి సో మనం ఫాలో అవ్వాల్సింది రియల్ ఫ్యాక్ట్స్. సో అలా మీరు ఎప్పుడు ఫాలో అవ్వండి, డెఫినెట్లీ యూ విల్ గో సక్సెస్. మేము కూడా ఎప్పుడు కూడా ఎక్కడైనా కానీ కాయిన్ మెటాఫోర్స్ గురించి, నేనైనా, నరేంద్ర సార్ అయినా, సంతోష్ సార్ అయినా, టాప్ లీడర్ రాజేంద్ర సార్ అయినా, రవి సార్ అయినా, ఏదైతే ఉందో ప్రాపర్ గా వాటిని మాత్రమే తీసుకొని ఫాలో అవుతున్నాం. హై ఎక్స్పెక్టేషన్స్,
పెట్టుకోవాలి, దానికి ఒక టైం పీరియడ్ కూడా పెట్టుకోవాలి. ఎక్స్పెక్టేషన్ మాత్రం కాయిన్ ప్రైస్ ఎక్కువ కావాలని ఉంటుంది, కానీ దానికి టైం పీరియడ్ మాత్రం ఎక్కువ పెట్టుకోరు. కాయిన్ మాత్రం $200 కావాలి, $1000 కావాలి, కానీ దానికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు టైం మాత్రం పెట్టుకోరు. నాకు 1 year లో కావాలి, ఇంకా చెప్పాలంటే రాత్రి రేపు పొద్దున్నే కావాలి. సో ఇలా ఉంటే లైఫ్లో మనం ఈ ఆపర్చునిటీ గురించి కావచ్చు, కాయిన్ గురించి కావచ్చు, ఎక్స్టెన్షన్ గురించి కావచ్చు ప్రాపర్గా మనం అర్థం చేసుకోలేము. సో ఇన్ఫర్మేషన్ ఎక్స్టెన్షన్ ఎందుకు ఉంది? యూనిటీవర్స్లో మెటావర్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు అక్కడ మీకు గేమింగ్ ఆపర్చునిటీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. సో కాబట్టి ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. అక్కడ కూడా పెద్ద పెద్ద లెవెల్లో వెళ్ళినట్టు పెద్ద పెద్ద ఇన్కమ్ సోర్స్ వస్తాయి. ఈరోజు రాయల్టీ పేమెంట్ దానికి నిదర్శనం. రాయల్టీ పేమెంట్ చిన్నదానికి ఎంత ఉంది, తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఎంత ఉంది, సూపర్వైజర్కి, ప్రో మేనేజర్కి ఎలా పెరుగుతూ పోయింది చూడండి. కంపేర్ చేసుకోండి. $20 ఉన్నది $60 రావాలి కదా సూపర్వైజర్కి అయితే, కాదు $80 వస్తుంది. 80 × 3 240 రావాలి, కానీ 290 300 వస్తుంది. సో ఇలా నెక్స్ట్ లెవెల్ వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది, కాబట్టి అది గమనించుకోవాలి. సో ఎంతైనా డీప్ వెళ్ళినప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుందో అలాగే ఇక్కడ కూడా అలాగే ఉంటుంది సార్, మెటాఫోర్స్ లో కూడా. కాబట్టి వీటిని చేసుకుంటూ ముందుకెళ్ళండి. రానున్న రోజులైతే మీరు మర్చిపోలేని రోజులు చూస్తారు అండ్ నెవర్ ఎండింగ్, నెవర్ మిస్సింగ్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మూర్తి గారు కో-హోస్ట్ గా ఉన్నారు, మాట్లాడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ మెటాఫోర్స్ లీడర్స్. ఈరోజు మన సౌత్ ఇండియా సక్సెస్ టీమ్ 7 రోజుల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వర్క్షాప్, ఈరోజు 5వ రోజు ముగిసిందండి. అయితే ఈరోజు మన ఎన్ఆర్ఆర్ ట్రెండ్ రాకేష్ సార్ ఒక 10 పాయింట్స్ బుల్లెట్స్ విడిచిపెట్టారు. అది ఎలా అంటే, మన సౌత్ ఇండియాకి పరిచయం చేసినటువంటి వ్యక్తి నరేష్ సార్. అయితే అంటే ఒక త్రిశూలంని మనం ఇమిటేట్ చేసుకుంటే మెయిన్ దండం ఏదైతే ఉందో అది నరేష్ సార్. అయితే ఆ పైన ఉండే 3 మన త్రిమూర్తులు లేదా త్రిదళాధిపతులు, వాళ్ళ యొక్క ఆవేదనను త్రిశూలం అనేది సంధించినట్టు ఉంది. ఈ 10 పాయింట్లలో రాకేష్ రెడ్డి గారు చెప్పిన పాయింట్స్ లో 10 పాయింట్లో ఏదో ఒక్కటైనా ప్రతి ఒక్క లీడర్ కూడా టచ్ అవుతుంది అనేది నేను భావిస్తున్నాను. కాదంటే ఇది యూట్యూబ్ మళ్ళీ వినండి. ఆయన చెప్పిన 10 పాయింట్లు ఖచ్చితంగా త్రిశూలంలా మనకు గుచ్చుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనం డెవలప్ కావాల్సిన విషయం అయితే ఉంది అన్నది స్పష్టంగా ఉంది. ఇది నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. మా ఇన్నర్ ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకున్నారు. చాలా మందికి ఇది అర్థమైందో లేదో తెలియదు, కానీ మీరైతే వ్యక్తపరిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. అండ్ ఎస్, నాగేశ్వరరావు గారు ఫ్రమ్ రాజమండ్రి, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను సార్, మాట్లాడవచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. సంతోష్ కుమార్ గారు, థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ అవకాశం ఇచ్చినందుకు. రాకేష్ రెడ్డి గారు చాలా సూపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. మెయిన్ ఏంటంటే ప్రతి వ్యక్తి సంపాదించాలని అనుకుంటారు, ఒక వ్యక్తి ఉద్యోగమే చేయగలరు, వాళ్ళు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయలేరు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఒక పెట్టుబడి పెట్టి అసలు నష్టమే లేని వ్యాపారం అంటూ ఉంది అని ఎవరూ చెప్పలేరండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మెటాఫోర్స్ అని నేను చెప్పగలనండి. అది మన లీడర్స్ చాలా మందికి తెలుసు, కానీ లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మెటాఫోర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, జూమ్ మీట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ నాలెడ్జ్ ఫీడింగ్ అనేది ఇస్తూనే ఉన్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్ మీ అందరికీ. కానీ ఎంతకాలం సార్ మీరే ఇస్తూ ఉన్నారు, కానీ కింద వాళ్ళకి ఇది పాస్ ఆన్ అవ్వట్లేదని నా యొక్క తపన. ఏంటంటే ఒక తల్లి తన బిడ్డని ఎదిగేంత వరకు, నడకొచ్చేంత వరకు ఎత్తుకుని అన్నం తినిపించవచ్చు, కానీ వయసు పెద్ద అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు తినిపిస్తారంటే వాళ్ళు మెంటల్లీ రిటార్టెడ్ అయినప్పుడు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినట్టు తప్పదు ఇంకా తల్లికి అని. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి, మనలో మనం రియలైజ్ అవుతామని చెప్తున్నాను. దయచేసి క్షమించాలి, ఎవరైనా తప్పుగా అనుకోవద్దు. అంటే ఈ నాలెడ్జ్ అంటే స్ప్రెడ్ అవుతుంది కదా, ఆ స్ప్రెడ్ అయిన దాన్ని మన దగ్గరే ఉంచుకోకుండా, అసలు ఇప్పుడు ఇందాక నరేష్ సార్ చెప్పినట్టుగా ఈ క్రిప్టో గురించి ఎక్కువ మందికి మనం చెప్తూ పోతూ ఉంటే, ప్రయత్నం అనేది ఆగకుండా పోతూ ఉంటే, ఈ జూమ్ ఎప్పుడో 1000 దాటిపోవాలండి నేను అనుకోవడం, నా ఎక్స్పెక్టేషన్. కానీ మనం లైట్ తీసుకోవడం వల్లనే ఇది
నష్టమే లేని వ్యాపారం అని చెప్తున్నా కానీ లైట్ తీసుకుంటున్నాం. అసలు ఎవరు చెప్తారండి? అసలు పెట్టుబడి పెట్టండి, నష్టం లేకుండా మీరు వ్యాపారం చేసుకోమని ఎవరు బయట చెప్పేదే లేదు. అసలు ఇది వర్క్ చేసుకుంటూ పోండి, మీకు మేము ఉన్నాము అని భరోసా ఇస్తున్నారు లీడర్స్. కానీ దాన్ని ఎందుకో మనం గట్టిగా మనసులోకి తీసుకోవట్లేదు అని అనిపిస్తుంది. సో కానీ వీళ్ళ నుంచి మనకి చాలా అద్భుతమైన విజ్ఞానం మనకి అందుతుందండి. అది బయట ఎక్కడ మనం కొనుక్కోలేము. అది చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తుంది. అదృష్టమే. కానీ ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తున్నందుకు కూడా చాలా లైట్ తీసుకుంటున్నారు. అది దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ మనసారా నేను కోరుకుంటున్నాను. ఇక ముందు ముందు అందరూ కూడా ఎక్కువ మందిని ఇందులోకి తీసుకురండి. వాళ్ళందరి లైఫ్ సెట్ చేసిన వాళ్ళు మీరు ఇండైరెక్ట్ గా అవుతారు. అది నేను మరీ కోరుకుంటున్నాను. ఎక్కువ మందికి దీన్ని చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఉన్న మన మన చుట్టూ ఉన్న వాళ్ళలో 1% కూడా క్రిప్టో అంటే ఏమిటో కూడా తెలియదండి వాళ్ళకి. వారు తెలియజేసే బాధ్యత ముందుగా ఉన్న మన మీదే ఉంది. ఒక గట్టి బిల్డింగ్ కట్టాలి, పెద్ద అపార్ట్మెంట్ కట్టాలి అంటే దాని పునాది ఎంత గట్టిగా ఉంటదో ఆ పై ఫ్లోర్‌లన్నీ కూడా అంత సేఫ్‌గా ఉంటాయి. కదండీ! ఇదంతా మనకు తెలిసిందే. నేనేం చెప్పనవసరం అవసరం లేదు. ఇంత గొప్ప లీడర్స్ మనకి గొప్ప నాలెడ్జ్‌ని ఇస్తున్నారండి. వాళ్ళు ఎక్కడెక్కడెక్కడో కలెక్ట్ చేసుకొస్తున్నారు. అసల మనందరికీ చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్‌లున్నాయి. గూగుల్‌లో కొడితే వచ్చేయచ్చు. కానీ అది ఒక క్రమ పద్ధతిలో మనకు అందిస్తున్నారు. అది గొప్పతనం. ఇప్పుడు వంట మాస్టర్ బాగా వంట చేయగలిగితేనే అది చాలా అద్భుతంగా మనసు పెట్టి చేస్తే అద్భుతంగా టేస్టీగా ఉంటది. అందరూ మెచ్చుకుంటారు. ఇప్పుడు ఏదో ఉంది, ఏదో చెప్పేసామంటే కాకుండా నరేష్ గారి దగ్గర నుంచి చూసుకున్న నరేందర్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, మన సంతోష్ కుమార్ గారు, ఇంకా మోహన్ రావు గారు ఎవరి బాణీలో వాళ్ళు అంత చక్కగా చెప్తున్నారండి. దీనంతా పూర్తి చేసుకుంటే అసలు మనకు తిరిగే లేదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 98 మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే అంత ఓపిక ఉందండి వీళ్ళలో. ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. కానీ ఏంటంటే ఆళ్ళకి ఓపిక లేదు. అంటే వాళ్ళు అదృష్టవంతులు కాదని కాదు గానీ, అంతకంటే వీళ్ళు ఇంకా బెటర్ అదృష్టవంతులు. సో ఇక ముందు వీళ్ళంతా కూడా ఈ నాలెడ్జ్‌ని ఎక్కువ ప్రూవ్ చేసుకొని, బాగా కలెక్ట్ చేసుకొని, ఇది స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉంది. అసల ఒక సెయిలర్ గట్టిగా ఉంటే ఎంత సముద్రయానం ఎంత సేఫ్‌గానే కాదండి, హుందాగా కూడా ఉంటది. అలాగే ఒక ట్రైన్ ఇంజిన్ డ్రైవర్ ఎంత బాగా సేఫ్‌గా చేయగలుగుతారో, ఆ కో పైలట్ ఆ ప్రయాణం కూడా అంత సురక్షితంగా ఉంటుంది. అంత అంత అంటే మనం చాలా గమ్యస్థానానికి చాలా సురక్షితంగా చేరగలం. ఇప్పుడు మనకి ఇంత గొప్ప నాలెడ్జ్ ఇచ్చే లీడర్స్ ఉండగా వాళ్ళని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నామేమో అనిపిస్తుంది. ఇంకా తల్లి చంక దిగకపోతే మనకి ఇంకా తల్లి తినిపిస్తున్నట్టే ఉంటే మనం ఇండైరెక్ట్‌గా మెంటల్లీ రిటార్టెడ్ కిందే నేను భావించాలని అనుకుంటున్నాను. మనం ముందు ఒక అడుగేస్తే మన వెనకాల వచ్చే లీడర్స్ చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరినీ సద్వినియోగపరుచుకుని, మెటాఫోర్స్‌ని సద్వినియోగపరుచుకుని, ఒక నష్టమే లేని ఒక బిజినెస్‌ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. అందరూ ఆ ప్రయత్నంలో ఉండాలని మరీ ఆశిస్తున్నాను. థాంక్ యూ వన్ అండ్ ఆల్. థాంక్ యూ సార్ సంతోష్ కుమార్ గారు అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ జై వెరీ మచ్. మెటాఫోర్స్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు హ్యాపీగా అనిపిస్తుంది సార్. రీజన్ ఏంటంటే ఒక్కొక్క లీడర్ అంటే ఈ రోజు ప్రత్యేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పాలనుకోని అన్ని విషయాలు బయట పెట్టలేని పాయింట్స్ ని మీరు మా మనసుతో చదివి వాటిని మా ద్వారా లేదా మా బదులుగా మీరు అందరికీ తెలియపరుస్తున్నట్టు అనిపిస్తుంది. మూర్తి గారు కావచ్చు, విజయలక్ష్మి మేడం కావచ్చు, విజయ మేడం, నల్గొండ మేడం గారు కావచ్చు, మీరు కావచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు. కానీ మా ప్రయత్నం అయితే సాగుతూ ఉంటుంది. మేబీ ఇంకా కొంతమందికి చిన్నపిల్లలు సంవత్సరం లోపే నడుస్తారు, కొంతమంది 2 సంవత్సరాలుగా నడవలేరు. కాబట్టి అది కొంతమందికి ఇంకా నడక వచ్చేంత వరకు నడిపించి తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఉంటారు అని ఆలోచించి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అందుకే ప్రత్యేకంగా లీడర్స్ ని ఐడెంటిఫై చేసి, లేదంటే నేను చెయ్యగలను అని అనుకున్న వాళ్ళు అవకాశాన్ని తీసుకొని మాట్లాడతారని, లేదంటే ఇక్కడ ఇంట్రడక్షన్ తో సహా, హోస్టింగ్ తో సహా, లేదంటే చివరగా వాళ్ళు మాట్లాడేటువంటి సలహాలు, సూచనలు ఇంకైనా కానీ అలా మొదలై ఇక్కడ మీటింగ్ తీసుకునే స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాం. చాలా మంది మాకు కావాలండి. నరేంద్ర సార్ అంటారు చాలా మంది గొంతులు మాకు ఇక్కడ వినపడాలి అని. సో అందరికీ వెల్కమ్ అండి. ఎవరైనా
మీకు ఎటువంటి టాలెంట్ ఉన్నా కానీ మీరు ఇక్కడ మాట్లాడవచ్చు, ప్రెజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇప్పటికే లేట్ అయిపోయింది, 10 o'clock, హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఇచ్చారు టైం. 96 మెంబర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో రేపు 6వ సెషన్ మనకు తీసుకున్నటువంటి టాపిక్స్ లో 6వ సెషన్ రేపు ఉండబోతుంది NFTs కి సంబంధించి. సో NFTs రెగ్యులర్ గా కాకుండా ఇంకా డెప్త్ సబ్జెక్ట్ వర్క్ షాప్ లోనే మీకు అందరు చూస్తున్నారు ప్రతి సబ్జెక్ట్ ఎలా డెప్త్ గా వెళ్తుందో. NFT కి సంబంధించి కూడా ఈ డెప్త్ సబ్జెక్ట్ మీకు రేపు ఉంటుంది, నా ప్రెజెంటేషన్ ఉంటుంది. సో రేపు NFTs కి సంబంధించి ప్రెజెంటేషన్ తో పాటు ఇంకా కొత్త విషయాలు మీరు తెలుసుకోవడానికి మీ టీం మెంబర్స్ ని కూడా ఇన్వైట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా. జే మెటాఫోర్స్ రేపటి 8:30 మీటింగ్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అందరికీ కూడా. ఎండలు బాగా ఉన్నాయండి, దయచేసి మధ్యాహ్నం సమయంలో పిల్లలు పెద్దవాళ్ళు ఇంటి పట్టునే ఉండండి. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రాకండి. ఎండలు తగ్గాక దయచేసి మీరు ఆరోగ్యంగా ఉంటేనే అందరి ఫ్యామిలీస్ బాగుంటాయి కాబట్టి. జే మెటాఫోర్స్, గుడ్ నైట్ అందరికీ. రేపు మళ్ళీ కలుసుకుందాం.